ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకున్నాం. నీ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి నీ యొక్క సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆస్వాదించండి. మీ యొక్క కృపలో భద్రపరిచి మాకు అవసరమైనటువంటి మాటలు మీరే మాతో ముచ్చటించి మీరే మహిమ పొందండి. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పవర్ పోయింది బ్రదర్, పవర్ కట్ అయింది, ఇంటర్నెట్ పోయింది. అన్న ఓకే 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 అన్న, ఓ పాట పాడతారా? పాట అన్న, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, నా తలపై ముళ్ళు కృచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోవుచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, వదకు తేబడిన గొరియ పిల్లను, వదకు తేబడిన గొరియ పిల్లను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రెని నేను అని చక్కని పాట పాడినటువంటి జేమ్స్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సందర్భంలో మరి ఈ సమయంలో మనం ఇంకా మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ యొక్క సమయము మరి యొక్క పాట పాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తూ మరి ఆయన మరి నామాన్ని కీర్తిస్తూ మరి మనం మహింపరచాలని మనం చేసుకుంటూ ఉన్నాం. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే, తలంపులల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే, యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులల్లా
తపన ఎంత నీ చిత్తం చేయుటయే నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే హల్లెలూయా ఆయన మన యజమానుడుగా ఉన్నాడు హీ ఈజ్ అవర్ మాస్టర్ we have to love him with all our hearts and with all our minds and with all our souls hallelujah we have to obey our master hallelujah he is our everlasting master hallelujah thank you Jesus మరి సమయంలో మరి మనం మరి వాక్య భాగంలోనికి వెళ్దామండి ఆరాధించేటువంటి మరి చక్కని ఆరాధన మరి చేయడానికి ప్రభు మనకు సహాయం చేశారు మరి ఆ యొక్క మరి సమయాన్ని అయ్యగారికి ఇచ్చేద్దాం ఆ విధంగా మరి అయ్యగారి వాక్యంలో మనం ముందుకు వెళ్దాం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ this morning we are really happy and blessed to have you and we see you in your living room and it's a wonderful background and you comfortably sit here and thank you sir for coming among us and sharing the God's word and encouraging us yes sir. This is actually my grandchildren's room. Yes sir yes sir yes sir And we have 4 little bunk beds. Yes sir. Oh yes sir. And then you see who my partner for preaching is today. Yes sir yes sir yes sir hi. What's her name sir? Blondie. Blondie Blondie hi Blondie She loves her daddy. yes sir yes sir When I come see y'all, she is going to be some kind of sad. yes sir yes sir this time many days more than 1 month she will be Yes, I know. I'm yes. ready. I'm yes, ready. you are also thinking more about your Brandy Oh, yes sir yes sir yes sir you miss your It'll be a Brandy good time. Brandy miss you yes sir yeah, she Yes. will. She will miss me more than my wife. yes sir yes sir So praise the Lord everybody turn your screens on. దయచేసి మీ అందరూ కూడా మీ యొక్క మరి వీడియోలు ఆన్ చేయాలని మనవి చేసుకుంటున్నామండి పవర్ వెళ్ళింది పవర్ పోయింది మాది I want to see faces. Sir Steven sir power will gone in a dark in my place electricity That's okay. gone. I understand that, but the others can turn theirs on. మరి మిగిలిన Yeah, వారందరూ yeah. కూడా మరి దయచేసి మీ కెమెరాలు ఆన్ చేయాలని మనవి చేసుకుంటున్నామండి అయ్యగారు మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలనుకుంటున్నారు Amen. I think they just want you and I to carry on a conversation, Jockin. yes sir please on your video cameras and brother want to see you face to face Amen hallelujah దయచేసి మీ యొక్క వీడియో కెమెరాలు ఆన్ చేసినట్లయితే మరి అయ్యగారు మిమ్మల్ని మరి ముఖాముఖిగా చూడాలని ఇష్టపడతా ఉన్నారు
Amen. When I come, I will preach like this. మరి అయ్యగారు మరి ఇంటికి వచ్చినప్పుడు మరి ఈ విధంగా మరి అడ్డం పెట్టుకుని బట్ట ఏదన్నా పెట్టుకుని అయ్యగారు మాట్లాడితే మనకు బాగోదు కదా, అందుకనే మరి ప్లీజ్ టర్న్ ఆన్ ఆల్ యువర్ కెమెరాస్, బ్రదర్ వాంట్ టు సీ యూ. దయచేసి మీ యొక్క కెమెరాలు ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి దయచేసి. ఒకసారి అయ్యగారు మీతో చూస్తూ ముఖాముఖిగా చూస్తూ మీకు వందనాలు చెప్పాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. Amen. I don't think they're going to respond. Yes, sir. But that's okay. Yes, sir. Look, I get to look at you and get to look at Amos when his power comes back on. Yes, sir. Yes, sir. Yes. Praise Few God. minutes I'll come back. Okay. Okay. And I get to rub on my puppy when I talk. Let's go to Colossians chapter 1. మరి ఆ యొక్క వాక్య భాగంలో మనం వెళ్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మరి అందరూ కూడా తెరిచి ఉంచాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. Y'all probably get tired of me talking about Paul. మరి నేను అతమాటు మరి పౌలు గారి గురించి నేను చెప్తున్నానని ఒకవేళ మీరు విసుక్కున్నారేమో, నేను తెలియదు నాకు. But Paul's life prior to those 3 days in that upper room, మరి ఆ యొక్క పౌలు గారు మరి ఆ యొక్క మేడగదిలో ఉన్నటువంటి అనుభవము ఆయన పొందుకోలేదు, కానీ was so religiously structured మరి ఆయన మరి ఎంతో మతపరమైనటువంటి విధంగా ఆయన జీవితాన్ని ప్రారంభించి జీవితాన్ని గడిపేటువంటి వాడు. He is so much like the church of today. మరి ఈ దినాల్లో మరి సంఘాలు మరి ఆ యొక్క ఉన్నట్టుగా సంఘాలను ప్రేమించే క్రైస్తవులు ఎలాగైతే ఉన్నారో అలాగే మరి ఆయన సంఘాన్ని ఆ యొక్క దేవుని యొక్క దేవాలయాన్ని ఆయన ప్రేమించేవాడు. Our churches have 3 songs, a prayer, talk about the offertory, and then the preacher preaches for 15 minutes. మరి మన సంఘాల్లో మరి ఆ యొక్క మొట్టమొదట ప్రార్థన చేస్తారు, 3 పాటలు పాడతారు, తర్వాత ఆ కానుకలు పడతారు, ఆ తర్వాత మరి ఆ యొక్క 15 నిమిషాలు అన్నట్టుగా మరి బోధకుడు వాక్యాన్ని బోధిస్తారు. And he does that 3 times on Sunday morning. అయితే ఒకవేళ ఆయన ఆ విధంగా మరి ఒకవేళ పొద్దున్నే ఆదివారం పొద్దున్నే 3 సర్వీసులు ఒకవేళ 3 సార్లు ఆయన మాట్లాడొచ్చు. We have no room for the Holy Spirit to come in and move in our worship services. మరి ఈ విధంగా మన ఇష్టం వచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా మనకు వీలైనట్టుగా మనం చేసుకుంటున్నాం, కానీ పరిశుద్ధాత్మ మన మధ్యలోనికి వచ్చి మనతో మాట్లాడే విధంగా మన మధ్యలో మరి కార్యాలు చేసే విధంగా మనం ఏమాత్రం కూడా పని చేయట్లేదు. And that's not just my church. That is across the United States and the world. మరి ఇదేదో నేను వెళ్ళే సంఘంలో మాత్రం ఇలా జరుగుతుందని చెప్పట్లేదు, కానీ మరి అమెరికా దేశమంతా ఉన్నటువంటి సంఘాలు ఇలాగే జరుగుతున్నాయి. మరి ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి సంఘాలు కూడా ఈ విధంగానే మరి ఏదో నామకార్థంగా వారు ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మను వారు ఆహ్వానించడం లేదు. It is more about being in control of the services and the people. మరి ఈ విధంగా మరి వారు చేసేటువంటి ప్రతి పని కూడా మరి వారు ఎలా చేస్తున్నారు, మరి వారికి ప్రజలైనటువంటి వారు ఎలా కోరుకుంటున్నారో అలాగే వారు కార్యక్రమాలు చేసి ప్రజలను సంతోషపెట్టడానికి వారు కార్యాలు చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. And Paul's life in the temple and in the church was the same way. Structured. మరి అదే విధంగా మన దినాల్లో ఎలాగైతే కేవలం ప్రజలను మెప్పించడానికి ఎలాగైతే వారు మరి ఆ యొక్క నామకార్థంగా మరి వారు చేస్తూ ఉన్నారో ఆ దినాల్లో కూడా పౌలు గారు ఉన్నటువంటి దినాల్లో కూడా ఆ సంఘాల్లో కూడా వారు నామకార్థంగా వారు ఆ సంఘాలకు వచ్చేటువంటి వారు నామకార్థమే అన్నట్టుగా వారు కార్యాలన్నీ చేసేటువంటి వారు. He and the church had blinders on. They knew the scriptures, but they couldn't see through the scriptures to the reality of Jesus Christ.
మరి వారు వాక్యాన్ని తెలిసినప్పటికీ కూడా వాక్యమును సరిగా అర్థం చేసుకోలేకుండా మరి కళ్ళు ఆత్మీయమైనటువంటి నేత్రాలు మూసుకుపోయి మరి ఆ వాక్యము గుండా వాక్యము ద్వారా వారు నడిపించబడలేనటువంటి వారుగా వారు ఉండేవారు. మరి కేవలము ఏదో నామకార్థంగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నామన్నట్టుగా వాళ్ళు మందిరాలకు వెళ్ళేటువంటి వారు. All they saw through Jesus and his followers were people who wanted to destroy the church. మరి మరి సంఘానికి వెళ్ళేటువంటి వారందరూ కూడా ఆ యొక్క పౌలు గారు తప్ప మరి మిగిలిన వారందరూ కూడా సంఘాన్ని ద్వేషించేవారే, సంఘాన్ని నాశనం చేయాలి, సంఘం ద్వారా లాభం పొందాలి అనుకున్నటువంటి వారే ఉన్నారు. కానీ సంఘం కొరకు ప్రాణం పెడదాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేనటువంటి దినాలండి అవి. And Jesus wanted to destroy the existing structure in church. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన అటువంటి సమయంలో ఆయన ఉన్నటువంటి దినాల్లో కూడా అలాగే ఉన్నప్పుడు మరి అటువంటి బాహ్య రూపంలో వారు వేషధారణగా నామకార్థంగా చేస్తున్నటువంటి ఆ యొక్క సంఘ పరిస్థితులన్నీ కూడా యేసయ్య కూడా మరి నచ్చేవి కాదు. యేసయ్య కూడా చాలాసార్లు వాటిని ఖండించేవారు, వాటిని మరి చాలాసార్లు ఆయన నాశనం కూడా చేసేటువంటి వారు. And because they had those blinders on, they could not see when Jesus said, మరి ఆ విధంగా మరి వారు ఆ విధంగా చేస్తున్న కారణం చేత మరి యేసయ్య ఏం చెప్తున్నారో అనేటువంటిది వారికి అర్థమయ్యేది కాదు. యేసయ్య ఏం చెప్తున్నారు అనేటువంటిది వారు సరిగా నేర్చుకునేవారు కాదు, వారు సరిగా గమనించేటువంటి వారు కాదు, దాని ప్రకారం నడుచుకునేవారు కాదు. I will tear this temple down and in 3 days build it anew. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 దినాల్లో నేను నిర్మిస్తాను అని ఆయన చెప్పినటువంటి మాటను వారు సరిగా అర్థం చేసుకోలేకపోయారండి. And of course the Pharisees, Sadducees and others believed he was talking about the physical temple. మరి ఆ సమయంలో ఆయన మాట అన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సద్దుకాయలు వీరందరూ కూడా ఆ యొక్క బాహ్యంగా కనిపించేటువంటి ఆ దేవాలయము మరి ఆ కట్టడం గురించే ఆ యొక్క ఇటుకలతో, రాళ్లతో, మట్టితో కట్టబడినటువంటి ఆ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు. కానీ తన దేహాన్ని నుంచి మాట్లాడుతున్నారని వారు అనుకోలేదు. And they said it took 56 years to build this temple. How does he think he will tear it apart in a day? మరి ఆ యొక్క ఈ యొక్క మందిరము, ఈ దేవాలయం, సొలొమోను దేవాలయం కట్టడానికి 56 సంవత్సరాలు పట్టిందే. మరి ఈయన మరి అలాగా ఒక దినంలో 2 దినాల్లో 3 దినాల్లో ఈయన దీన్ని పడగొట్టేసి ఎలా కట్టేస్తాడు అని వారు అనుకున్నారే తప్ప వారు బాహ్యమైనటువంటి విషయాలు ఆలోచించారు తప్ప ఆత్మీయమైనటువంటి విషయాలు వారు అర్థం చేసుకోలేకపోయారు. Of course, each of you and myself know that what he meant was that he would die and be resurrected. మరి ఆయన మనలో మనందరికి కూడా ఆయన ఏ విషయం గురించి మాట్లాడారో అనేటువంటిది మనకు తెలుసు. ఆయన మరణిస్తారు, ఆయన సమాధిలో పెట్టబడతారు, 3వ దినమున ఆయన తిరిగి సజీవుడై లెగుస్తారు అనేటువంటి విషయం మీద ఆయన చెప్పారని మనకు తెలిసింది. And of course what we have is we now have the scriptures. మరి ఎలాగా మనం తెలుసుకున్నామంటే ఇప్పుడు మన చేతుల్లో మరి బైబిల్ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోగలిగామండి. That we could study any moment, any hour of any day. మరి మన చేతుల్లోనే మరి దేవుని వాక్యం ఉంది కాబట్టి మరి ఆ యొక్క ఏ సమయంలోన్నా మనం చదవచ్చు, ఏ నిమిషంలోన్నా మనం దీన్ని చదవచ్చు, ఏ సమయంలో మరి ఆ సమయమందు అసమయమందు మనం దీన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకి అవకాశం ఇచ్చారండి. They did not have an accumulation of all of the scrolls in the Old Testament. They were stored at the temple. మరి వారి దగ్గర వారు ప్రతి ఒక్కరి దగ్గర మన చేతుల్లో ఉన్నట్టు బైబిల్ ఆ దినాల్లో లేవండి. మరి ఆ దినాల్లో ఎలా ఉన్నాయంటే కేవలం గ్రంథపు చుట్టలుగా మరి అవి దేవాలయంలో మాత్రమే ఉంచబడి ఎవరైనా ప్రజలు అవసరమైతే వచ్చి చదువుకోవడానికి వీలుగా మరి ఆ యొక్క వాటిని వారు ఉంచేవారు అనేటువంటిది మనం గమనిస్తున్నాం. And those scrolls would be reproduced by hand and sent to the other temples for the priest to have. మరి ఆ యొక్క గ్రంథపు చుట్టలు అనేటువంటివి మరి ఆ యొక్క ఇతరుల మనుషుల చేత రాయబడి ఎంతో సంవత్సరాలు వారు కష్టపడి రాసేటువంటి వారు
మరి వాటిని రాసిన తర్వాత మరి ఎవరికి ఇచ్చేవారు కాదు, కానీ ఆ ప్రధాన యాజకుడికి ఇచ్చి వాటిని తీసుకొని మీరు బోధించండి అని అతనికి మాత్రమే వాటిని ఇచ్చేటువంటి వారు. And only the wealthy would have scrolls that they would call their own. మరి ఒకవేళ చాలా మంది చాలా గొప్ప ధనవంతులైనటువంటి వారు, గొప్ప మరి ఐశ్వర్యవంతులైనటువంటి వారు మాత్రమే వెళ్ళి డబ్బు చెల్లించి మరి అంత ఖరీదైనటువంటి ఆ యొక్క గ్రంథాలని, ఆ గ్రంథపు చుట్టలను కొనుక్కుని వారు చదువుకునేటువంటి పరిస్థితి అప్పటి ఆ దినాల్లో ఉండేది. And so this is how Paul grew up, studying at the temple, not having the word to carry with him. మరి ఈ యొక్క అదే విధంగా మరి పౌలు గారు మరి ఆయన జీవితంలో కూడా ఆయన మరి వాక్యాన్ని చదివినటువంటి విధానం ఎలా ఉండేదంటే, ఆయన దగ్గర ఎటువంటి బైబిల్ ఉండేది కాదు కాబట్టి ఆయన మరి ఆ దేవాలయంలో దొరికేటువంటి ఆ గ్రంథాలు మాత్రమే, ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలు, వీటిని ఆయన చదివేవాడు, కానీ మరి ఇతర విషయాలు ఆయనకి తెలియలేదండి. And Saul was the man that would have ended up being the high priest with his zeal and zealousness. మరి అయితే పౌలు గారు మరి ఆయన మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉండేదంటే, నేను ఈ ధర్మశాస్త్రాన్ని మొత్తం నేర్చుకోవాలి, నేను ఒక గొప్ప మరి ఆ ప్రధాన యాజకుడిగా నేను దేవాలయంలో నేను దేవుని వాక్యాన్ని బోధించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని నేను వివరించాలి, అదే నా గమ్యం అనుకునేటువంటి విధంగా ఆయన అడుగులు ముందుకు వేస్తూ క్రైస్తవులను హింసించేవాడండి. Until that day that was foretold and planned from the foundation of the earth for Saul to be on the road to Damascus. మరి అయితే మరి దేవుని ప్రణాళికలో మరి ఆ యొక్క సౌలు గారు మరి ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. ఆయన కొరకు ప్రపంచ దేశాలన్నిటిలో ఆయన సాక్షిగా ఉండాలని మరి దేవుడు కోరుకున్నాడు. మరి ఆ విధంగా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సౌలు యొక్క జీవితంలో ఆయన కలిగినటువంటి చిత్త ప్రకారంగా దమస్కు రోడ్డులో ఆయన వెళ్ళేంత వరకు కూడా ఆయన ఆలోచన విధానము ఒక మరి దేవాలయంలో ప్రధాన యాజకుడిగా నేను మారాలి అనేటువంటి గమ్యంలోనే ఆయన వెళ్ళిపోతూ ఉండేవారండి. And he was going with fervor and with zeal with his soldiers or bodyguards with him to capture and punish Christians. మరి ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి ఆ దేవాలయంలో ప్రధాన యాజకుడు మరి పరిసయ్యులు శాస్త్రుల ద్వారా పంపబడినటువంటి ఆ సైనికులు, అలాగే ఆ యొక్క తనతో పాటు ఉన్నటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క మరి బిడ్డల్ని ద్వేషించేటువంటి ఆలోచన కలిగిన అనేక మంది మరి తనతో పాటు ఉండి ఆ యొక్క క్రైస్తవుని హింసించడానికి, క్రైస్తవులను చంపడానికి మరి వారు దమస్కులో వెళ్ళడానికి వారు మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నారండి. And except for that particular moment that Jesus spoke to him, he would not have ever seen because of the blinders that were on his eyes, his ears, and his heart. మరి ఆ విధంగా మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క అతన్ని దర్శించి మరి అతను యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత మరి తన బాహ్య నేత్రాలు మరి 3 దినాల వరకు అతను కళ్ళు ఏమి కనపడకుండా గుడ్డివాడిగా మారిపోయి ఆ సమయం వరకు కూడా ఆ దేవుడు యేసుక్రీస్తు అంటే ఎవరో ఆయనకి తెలుసుకోలేకపోయారు. We use a phrase in the United States that we have a nut that cannot be cracked and opened for us to eat or to share or whatever. But he was the hardest nut. మరి ఆ యొక్క అమెరికా దేశంలో ఒక సామెత ఉంటుంది, మన దగ్గర ఒక విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనాన్ని మనం పగలగొట్టలేము, మనం తినలేము, మనం పగలగొట్టుకుని ఇతరులకు ఇవ్వలేము. మరి అటువంటి విత్తనము దేనికి ప్రయోజనము అనేటువంటి సామెత మరి మా అమెరికా దేశంలో ఉన్నది. అటువంటి మరి పరిస్థితిలోనే మరి సౌలు గారు మరి తనకు తాను ఉపయోగపడలేడు, మరి ఇతరులకు కూడా ఉపయోగపడలేనటువంటి విధంగా ఎవరికి నిరుపయోగమైనటువంటి విత్తనంగా అతను ఉన్నాడు అనేటువంటిది మనకి ఇక్కడ గమనించాలండి. If we saw Paul, we would have run from Saul. We would have run away also. మరి ఆ యొక్క మరి సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మరి ఆయన మరి ఎలాగైతే దేవునికి దూరంగా మరి వెళ్ళాడు అని మనం చెప్పుకుంటున్నామో
అదే విధంగా మనం కూడా పెద్ద మంచివారమేం కాదు. మనం కూడా అటువంటి వారమే. మనం దేవుణ్ణి మరి తెలియక, మరి దేవుని గురించి మనం తెలుసుకోక ఈ లోకంలో లోక స్నేహంతో మరి మనం ఉంటూ క్రైస్తవులైనటువంటి వారిని మరి అనేక మందిని మనం హింసించినటువంటి వారమే అనేటువంటిది మనం కూడా గుర్తించాలి. Amos, mute. Yes, sir. We have people we see all the time that we think there is no way God would save those people. మరి మనం అనుకుంటాం కదా, మరి ఒకవేళ నేను ఇంత భయంకరంగా జీవిస్తున్నాను, మరి నా తోటి సహోదరుడు మరి దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు, మన జీవితాల్లో ఎటువంటి పశ్చాత్తాపం అనేది దొరకదు అని మనం ఒక్కొక్కసారి మన గురించి మనం అనుకుంటాం, లేదంటే ఇతరుల గురించి కూడా మనం అనుకుంటా ఉంటాం. But our ways and our thinking are not God's ways and God's thinking. మరి మన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మరి దేవుని ఆలోచన వేరేగా ఉంటే మన ఆలోచన వేరేగా ఉంటుంది, మన ఆలోచన దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. It is not us that determine who is to be saved and who is not. మరి ఎవరు మరి వీరు మంచివారు కాదు, వీరు చెడ్డవారు అని ఇతరుల మీద మనం దేవుడు వీరిని అసలు రక్షించడు, వీరు ఈ విధంగా నాశనమైపోవాల్సిందే అని ఇతరుల గురించి మనం చెప్పడానికి మనం సరిపోం. ఎందుకంటే దేవుడు నిర్ణయం తీసుకోవాలి, అతను రక్షించబడతాడా లేదా, అతని భవిష్యత్తు ఏంటి అనేటువంటిది దేవుడే నిర్ణయిస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. Because if God judged us for us before we were saved, మరి మనము మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే మనల్ని కూడా మనం రక్షణలోనికి రాకముందే, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఆయనకి విరోధంగా జీవిస్తున్నప్పుడే మరి ఆయన మనల్ని ప్రేమించినటువంటి అనుభవాలు మన జీవితంలో మనకు ఉన్నాయండి. would he have seen anything in our lives to make us worthy of his salvation? మరి మనలో ఎటువంటి మంచి కూడా లేదు, మనం ఎటువంటి అసలు మనలో దేవుని రక్షణ పొందుకోవడానికి కానీ, దేవుని ప్రేమను అనుభవించడానికి కానీ మనలో మంచి అనేటువంటిది మరి నీతి కార్యాలు అనేటువంటివి ఏమీ కూడా లేవు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. It's not up to us men and women. It is God's responsibility through the Holy Spirit for salvation. అందుకే ప్రియులారా, మరి మనం నిర్ణయించేది ఏమీ లేదు. మనము అదిగో ఆ వ్యక్తి చాలా చెడ్డవాడు, ఈమె చాలా చెడ్డది, ఈమె మరి దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతుందని మనము ఇతరుల గురించి మాట్లాడేటువంటి ఆ పని మంది కాదు. కానీ దేవుడు మరి ఆయన నిర్ణయిస్తారు ఎవరిని రక్షించుకోవాలి, ఎవరిని ఆయన ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది దేవుడే ఆయన చిత్తంలో మరి ఏర్పాటు చేసుకుంటారనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. ఆమేన్. Here is our calling from God. Read chapter 3 of Colossians, 12 through 14. మరి అయితే మనిషి యొక్క జీవితంలో మరి దేవుని యొక్క ఆలోచన ఏమిటనేటువంటిది మనం ఇక్కడ చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ అర్థమవుతుందండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించునులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పూర్ణతకును అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Do you see anything in there about getting people saved? మరి ఇక్కడ ప్రజలు రక్షణ పొందడానికి ఏదో ఒక మంచి కార్యం ఉండాలి, వాళ్ళలో ఇటువంటి మంచి అలవాట్లు ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ ఎక్కడన్నా మీరు చూసారా? Does anything in there show you to show favoritism to those that can help your ministry? మరి ఈ విధంగా మరి మీ యొక్క మరి పరిచర్యలకు కానీ, మీరు చేసేటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో కానీ మరి వారు మీకు సహాయం చేయాలి, వారు మీతో వచ్చి మరి మీకు వారు మీ తోడుగా ఉండాలి, మిమ్మల్ని మీరు పరిచర్య చేయడంలో వారు మీకు సహకారులుగా ఉండాలనే మాటలు ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ
Does anything in there tell you to avoid the poor and the needy and the sick? మరి ఇక్కడ ఆ యొక్క మరి మీరు పేదవారికి సహాయం చేయండి, మరి ఆ యొక్క ఆరోగ్యం లేని వారి కొరకు మరి మీరు సహాయం చేయండి, ఆ యొక్క మరి ఎవరైతే మరి బాధల్లో ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, వారికి సహాయం చేయండి అని ఎక్కడన్నా ఈ మాట ఉందా? Does anything in there tell you to hold grudges against people? మరి ఇక్కడ మరి మీరు ఎవరైనా మరి మీరు మనుషులు చూసినప్పుడు వారు సరైనటువంటి విధానంలో లేకుండా మరి లోకపరంగా పాపంలో జీవిస్తున్నప్పుడు మరి వారిని మీరు ద్వేషించండి అనేటువంటి మాట ఇక్కడ ఎక్కడన్నా మీరు చూసారా? Is anything in there about judging people? మరి ఈ విధంగా మీరు ఇతరుల మీరు ఆ యొక్క మీరు న్యాయం వారికి తీర్పు తీర్చండి, మరి వారు చేసే పనులు బట్టి మీరే వారిని మీరు మంచివారు చెడ్డవారు అని మీరే నిర్ణయించండి అనేటువంటి మాటలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? There is no. And that is a capital N and a capital O. మరి No. మరి అక్కడ మరి లేదు, ఈ నేను చెప్పిన మాటలు ఏమి కూడా మరి మనం ఇక్కడ చదువుకునేటువంటి 3వ కొలస్సీ పత్రికలో 12, 13, 14 వచనాల్లో లేవండి. We are to live in love. మరి మనము అక్కడ ఏముందంటే మరి మనం ప్రతి ఒక్కరి ఎడల మనం ప్రేమ కలిగి మనం జీవించాలి అనేటువంటి మాట మాత్రమే అక్కడ మనం చూస్తా ఉన్నాం. Not the love that we have for our wife or our friends, but the love that God that we have for him and he has for us. మరి ఏదో మన భార్యను మనం ప్రేమించినట్టు, మన పిల్లల్ని మనం ప్రేమించినట్టు, మరి ఆ విధంగా మన బంధువులు మనం ప్రేమించినట్టు, మన స్నేహితులు మనం ప్రేమించినట్టు కాదు, కానీ మరి దేవుడు మనల్ని ఏ ప్రేమతో అయితే మనల్ని ప్రేమించాడో అదే ప్రేమతో మనము ఆ యొక్క మరి వారిని ప్రేమించేవారుగా ఉండాలి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. We are to forgive all commit anything that has been done against us or said against us. We are to forgive. మరి ఒకవేళ మరి వారు మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, మనకు వ్యతిరేకంగా వారు ఆ యొక్క మరి మనకి హాని చేయాలని వారు తలపెట్టినప్పటికీ, మనకు హాని కలిగించినప్పటికీ కూడా మనం వారిని క్షమించే వారిగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. If we don't forgive every grievance and everything wrong, God is not going to forgive us all of our grievances. మరి ఎందుచేత మనం అలా మరి క్షమించాలని నేను చెప్తున్నానంటే, మరి మనము ఆ విధంగా ప్రభు మనల్ని క్షమించినట్లుగా మనం ఇతరులు మనం క్షమించకపోతే, మరి ఆ యొక్క మరి మన తోటి వారిని మనకు హాని చేసిన వారిని, మన శత్రువులను మనం క్షమించకపోతే ప్రభు కూడా మనల్ని క్షమించరనేటువంటిది మనం అర్థం చేసుకోవాలండి. If I became upset with Brother Jockin or Brother Jockin with me to where we could not forgive each other, మరి ఒకవేళ నేను మరి బ్రదర్ తోటి జాచిన్ తోటి ఒకవేళ జాచిన్ బ్రదర్ నాతోటి ఏదన్నా మరి మనసులో కష్టం పెట్టుకొని మరి ఒకరికొకరు మేము క్షమించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము ఒకరినొకరు క్షమించుకునేలాగా మేము ఆ యొక్క ముందుకు మా యొక్క ఆ కార్యాలు మేము చేయడానికి మేము సిద్ధపడాలనేటువంటిది దీని యొక్క అర్థాంతం అండి. If we didn't, so to speak, kiss and make up and forgive each other totally, this ministry would die. మరి ఈ విధంగా ఒకవేళ మరి మేము అదే విధంగా మేము ఇద్దరు కూడా కొట్లాటలు పెట్టుకుని మరి మా మనసులో కష్టం పెట్టుకుని ఇద్దరిని ఒకరికొకరు క్షమించుకోలేనటువంటి విధంగా ఉన్నట్లయితే మరి మేమిద్దరం చేయాలని తలపెట్టేటువంటి సేవ ఏదైనా కూడా ముందుకు వెళ్ళదు, అది అక్కడితోనే ఆగిపోద్ది అనేటువంటిది మీరు గమనించాలి. We have to guard everything we do, think and feel in our hearts. మరి మనము ఆ యొక్క మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి ఆలోచన, మనం తలంచే ప్రతి తలపు, మరి ఇవన్నీ కూడా మరి దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మన హృదయాన్ని మనము ఎప్పుడు కూడా మరి ఆ యొక్క శుద్ధిగా ఉంచుకోవాలి. దేవుని ఎదుట మరి నిర్దోషంగా మనం కనబడాలి అనేటువంటిది మరి దీని యొక్క అర్థం అండి. I quit coming to India 12 years ago. మరి నేను 12 సంవత్సరాల క్రితం ఒకసారి ఇండియా వచ్చాను. అయితే నేను ఆ తర్వాత నేను 12 సంవత్సరాల వరకు నేను భారతదేశం రావడానికి అసలు ఇష్టపడలేదు. And it was because I was heavier then, and everybody saw me as a fat,
rich American. మరి నేను ఎందుచేత మరి నేను రావడానికి ఇష్టపడలేదంటే మరి నాలో మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడు నాలో మరి ఎవరు కూడా దైవజనుని వారు చూడలేకపోయారు. ఏదో ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి అమెరికా దేశం నుంచి వచ్చాడు అనేటువంటి ఆలోచనతోనే వారు నన్ను చూశారు. అందుచేతే నాకు అది ఇష్టం లేదు. అందుచేతే నేను మరలా రావడానికి నేను ఇష్టపడలేదు. And too many of the pastors would come up to me and say, "What are you going to do for me?" మరి చాలా మంది దైవజనులైనటువంటి వారు అయ్యగారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అడిగేటువంటి వారు, నువ్వు భారతదేశానికి వచ్చావయ్యా, బాగానే ఉంది, మరి నా కొరకు నువ్వేం చేస్తావు, మరి నా యొక్క పరిచర్య కొరకు నువ్వేమైనా సహాయం చేస్తావా అనేటువంటి వారు అడిగేటువంటి వారే ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చేటువంటి వారు. Their perception was that I came over there to deal out money. మరి వారేమనుకున్నారంటే ఒక ధనవంతుడైనటువంటి అమెరికా దేశస్థుడు ఒక ఆయన వచ్చాడు, ఈ దగ్గర చాలా డబ్బు ఉంది, మనం వెళ్ళి అడిగితే ఆయన డబ్బులు ఇలా ఇసిరేస్తాడు, మనం ఏరుకుని వచ్చాడమే అన్నట్టుగా వారు ఆలోచించారు. They were not worried about the spirituality and people getting saved. మరి వారు ఆ యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి ఆలోచన కానీ మరి ఆ యొక్క ఇతరులు రక్షించబడాలనేటువంటి భారం కానీ వారి హృదయాల్లో లేదు. And I have some on other Zoom meetings that do the same thing. You promised me a church. మరి మీ యొక్క మరి వేరే ఆ యొక్క మరి మీటింగ్లో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంది దైవజనులు నా దగ్గరికి వచ్చి ఇదే మాట వాళ్ళు పలుకుతూ ఉంటారు. ఇదిగో బ్రదర్, మరి మీరు నాకు ఆ సంఘాన్ని కట్టిస్తారని మీరు నాకు వాగ్దానం చేశారు, మీరు మర్చిపోయారు అనేటువంటి విధంగా వారు అడుగుతూ ఉంటారు. And men and women of God, I'm telling you, I don't promise any financial. మరి దయచేసి సహోదరులారా, మరి మీకు డబ్బులు ఇస్తానని కానీ నేను ఇవ్వగలనని కానీ మీకు ఎప్పుడు కూడా నేను వాగ్దానం చేయను. మరి ప్రభువు నాకు ఇవ్వమని ప్రేరేపణ ఇస్తే మాత్రమే నేను మీకు ఇస్తాను అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. I don't have those resources to meet everybody's need because I'm a fat, short man from the United States. మరి నేనే ఏదో చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని కాదు. నేనేదో మరి చాలా లావుగా పొట్టిగా మరి అమెరికాలో ఉండేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. నేను మరి మీలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క అవసరతలు నేను తీర్చడానికి నేను అంత ధనం ఉన్నటువంటి ధనవంతుడిని కాదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. So when I come to where you are, I want to preach and teach and to love the people. మరి నేను మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఆ యొక్క దేవుని వాక్యాన్ని బోధించడానికి, దేవుని ప్రజలైనటువంటి దేవుని వైపు మరి ఆ యొక్క రక్షణలోనికి ప్రజలైనటువంటి వారిని మరి ఆ యొక్క మరి ఆహ్వానించడానికి మాత్రమే, మరి దేవుని గొప్పతనాన్ని మీకు తెలియజేయడానికి మాత్రమే మీ దగ్గరికి వస్తాను కానీ మరి మీకు ఏ విధమైనటువంటి ధన సహాయం నేను చేయలేను అనేటువంటిది అర్థం చేసుకోవాలి. And if you come up to me and say, "Look at my roof, it's falling in." మరి ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చి ఇదిగో మరి సహోదరుడా నా యొక్క మరి ఆ యొక్క ఆ స్లాబ్ మరి రూఫ్ మరి పడిపోతుంది, మరి దాని వైపు చూడండి, నాకు ఏదైనా సహాయం చేయండి అని మీరు చెప్పొచ్చు. I will hurt your feelings. మరి ఒకవేళ మీరు అలా అని చెప్పి ఎంతో బాధతో మీరు చెప్పినప్పటికి కూడా ఒకవేళ మీ బాధను నేను అర్థం చేసుకోలేకపోవచ్చు. I'm not there for your roof. I am there to share the gospel through love. మరి మరి నేనేదో ఆ భారతదేశానికి వస్తున్నానంటే మీ యొక్క ఆ యొక్క రూఫ్ని నేను బాగు చేయడానికి, రూఫ్ కొరకు కొత్త రూఫ్ మీకు ఇవ్వడానికి కాదు కానీ మరి నేను దేవుని యొక్క ప్రేమను మరి మీ మధ్యలో ప్రకటించడానికి, దేవుని బిడ్డలుగా మరి ఆ యొక్క మరి వారితో నేను సహవాసం చేయడానికి, వారితో పాటు కలిసి నేను అనేక విషయాలు నేర్చుకోవడానికి, మరి దేవుని పరిచర్యలో నేను కూడా ఒక భాగంగా నేను ఉండడానికి మాత్రమే మీ మధ్యలోనికి వస్తున్నాను అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలండి. And if you come up to me while we're having service and praying over everybody and say it's time to eat. మరి ఒకవేళ మరి మీ సహవాసంలో మరి మీ మీటింగ్ వచ్చినప్పుడు మరి నేను ఆ యొక్క మరి ఇతరులైనటువంటి ఆ యొక్క మరి సంఘానికి వచ్చినటువంటి వారు, మీటింగ్ వచ్చినటువంటి వారు అందరి మీద నేను చివరిలో నేను ఆ యొక్క అందరితో కూడా నేను ఎంతగానో నేను ప్రార్థన చేయాలని నేను ఇష్టపడుతున్నటువంటి సమయంలో మీరు వచ్చి మరి అయ్యగారు మరి భోజనానికి టైం మీద మీరు రండి, ఈ ప్రార్థన ఇక్కడ ఆపేయండి అని మీరు మాత్రం నాతో చెప్పదు.
I will hurt your feelings. మరి అలా మీరు చెప్పినట్లయితే మరి మీరు మీరు ఆలోచించేటువంటి విధానాన్ని మిమ్మల్ని నేను ఒకవేళ బాధ పెట్టవచ్చు. I am there for the people. నేను ఏదో నేను ఆహారం తింటానుకో లేదా నేను ఎలా ఉన్నాను, బాగున్నానా లేదా, నా ఆరోగ్యం ఏంటి, నేను ఆ మంచి రుచికరమైన ఆహారం తినాలి, ఇది కాదు నేను చేయాలనుకున్నది. నేను ఆ ప్రజల కొరకే నేను వచ్చాను, వారిని రక్షించడానికే, వారిని దేవుని వైపు నడిపించడానికే, వారిని ఆ యొక్క దేవుని ప్రేమ చూపించడానికి నేను వచ్చాను. కాబట్టి ఇవేవి కూడా భోజనము మరి ఈ యొక్క నా వసతులు ఇవేమి కూడా నాకు అవసరం కాదు. I don't care if they're the dirtiest, the nastiest, the poorest, crippled. I don't care. Those are who I'm for. మరి ఆ వచ్చినటువంటి ప్రజలు మరి ఎంత మురుగుగా ఉన్నా, మరి ఎంత చిరాగ్గా ఉన్నా, ఎంత మరి వారు ఎలా ఉన్నా, వారు కుంటివారైనా గుడ్డివారైనా మరి ఎటువంటి వికలాంగులైనప్పటికీ కూడా వారిని మరి నేను ప్రేమిస్తాను, వారిని నేను కౌగిలించుకుంటాను, వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని ప్రేమ వారికి చూపించడానికి మాత్రమే నేను ప్రయాసపడతా ఉంటాను. Amen. Hallelujah. So if that offends you today, you need to take that up with God, not with me. మరి ఒకవేళ నేను చెప్పినటువంటి మాటలు ఒకవేళ మీలో ఎవరినన్నా బాధ పెట్టినట్లయితే మరి మీరు నాతో మరి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మరి ఈ మాటలు మిమ్మల్ని బాధ పెట్టినాయంటే మీరు దేవునికి ఏదో దూరంగా ఉన్నారు, మరి దేవుణ్ణి మరి మీరు సరిగా ప్రేమించట్లేదు, దేవుని సరిగా వెంబడించట్లేదు. అందుకని మీ జీవితాలు మీరు సరి చేసుకోవాలి అనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను. I will be 72 years old in 3 weeks. మరి ఇంకా 3 వారాల్లో మరి అయ్యగారికి 72 సంవత్సరాల మరి వయసు వచ్చే విధంగా ఉందండి. I have heart problems and diabetes. మరి అలాగే అయ్యగారికి గుండె సంబంధమైనటువంటి ఆ యొక్క వ్యాధులు ఉన్నాయి, అలాగే షుగర్ వ్యాధి కూడా ఉంది. And I do not want to waste a minute from doing God's will. మరి అందుచేతే నేను ఆ మరణానికి చేరువలో ఉన్నాను కాబట్టి నేను ఆ యొక్క మరి నేను ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా నేను వృధా చేయడానికి, దేవుని పరిచర్యను అలక్ష్యం చేయడానికి నేను ఇష్టపడేటువంటి వాడిని కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. When I am there, we will do 3 or 4 services a day if that's what God says. మరి ఆ యొక్క మరి దేవుడు మరి నాతో వాగ్దానం చేసినటువంటి రీతిగా నేను అక్కడ ఉన్నప్పుడు మీరు రోజులో 3 లేదా 4 సర్వీసులు మీరు చేసేవారిగా మీరు ఉండాలి అనేటువంటిది నా కోరిక. And that's not me. That's what God has told me to do. మరి ఇదేదో నా ఆలోచన కాదు కానీ మరి నా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి దేవుడే మరి నా ద్వారా ఈ కార్యాలు చేయాలని, దేవుడే నాతో ఈ కార్యాలు చేయమని ఈ విధంగా మీతో చెప్పమని నాకు దేవుడు చెప్పాడు. So as we look at this scripture in 12 to 14, మరి ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 12 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నట్లయితే, we have got to clothe ourselves with that love of God and compassion, kindness, humility, gentleness, and patience. మరి దేవుని చేత ఏర్పరచబడిన వారి విధంగా పరిశుద్ధులుగా, ప్రియులైనట్టు వారికి తగినట్టుగా జాలిగల మనస్సు కలిగి, దయాళత్వం కలిగి, వినయం కలిగి, సాత్వికం కలిగి, దీర్ఘశాంతం కలిగి మనం పరిచర్య చేయాలి అనేటువంటిది పౌలు భక్తులు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారండి. And forgiveness. మరి ఇతరులు ఒకరు మనం ఆ యొక్క క్షమించుకునే వారంగా మనం ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూసుకుంటున్నామండి. This is not about having a record in your bedroom or in your church. I got 3 saved on this day and 1 this day, and we baptized 20 on this day. No. మరి ఈ విధంగా మరి వాక్యాలు ఏదో మీ యొక్క సంఘాల్లో మీ గృహాల్లో మీరు పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు. మరి మీ సంఘాల్లో మరి ఈ రోజున వాక్యం చెప్పినప్పుడు 2 రక్షించబడ్డారు, మరి ఈ వారమంతా ఈ నెలంతట్లో 20 మంది బాప్టిజం తీసుకున్నారని బోర్డులో పెట్టి మరి ఈ విధంగా చేయమని ఆ యొక్క మరి అక్కడ వాక్యంలో ఎక్కడ లేదండి. In over 30 years of ministry that God has put me in the leadership position. మరి అయ్యగారు గతించిన 30 సంవత్సరాల నుంచి దేవునిలో ఆయన మరి వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు మరి సంఘంలో ఒక పెద్దగా మరి ఆ యొక్క సంఘాన్ని నడిపించేటువంటి ఒక నాయకుడిగా అయ్యగారిని ఆయన ప్రాంతంలో ఆయన వాడుకుంటూ ఉన్నారు.
we have never, ever kept any records on how God moved in people's lives. మరి ఈ 30 సంవత్సరాల్లో మరి ఎటువంటి మరి ఆ యొక్క ఫొటోస్ కానీ మరి ఆ యొక్క ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ మరి ఈ విధంగా మేము ఇన్ని పరిచర్యలు చేస్తాం ఇంతమంది రక్షించబడ్డారు అనేటువంటిది ఎప్పుడు కూడా మా యొక్క పరిచర్యలో మేము చేయలేదు అనేటువంటిది మరి ప్రభు యొక్క పిలుపుని బట్టి ప్రభువుకు లోపల మేము ఆ విధంగా చేయడానికి మేము ఇష్టపడలేదండి. I would never let anybody stand and say, does anybody want to get saved today? మరి ఆ యొక్క మరి ఒకవేళ మీరు చెప్పవచ్చు మరి ఈ విధంగా చేస్తే మరి ఒకవేళ ప్రజలు రక్షించబడడానికి ఒకవేళ వారు ముందుకు రారేమో, మరి నువ్వు ఎంతమందిని రక్షించావు అనేటువంటిది ఒకవేళ వారు ప్రశ్నగా మరి ఉంటే ఎవరు కూడా అలా రక్షించబడరు, మీరు అలాగా ఉండకూడదు అని చాలా మంది నాతో ఈ విషయం చెప్తారు. And they would say, repeat this prayer after me and you will be saved. మరి చాలా మంది ఏం చెప్తారంటే మరి మీరు రక్షించబడాలంటే నేను చేసేటువంటి ప్రార్థన నా వెనకాలే చెప్పండి అప్పుడు మీరు రక్షించబడతారు అని చాలా మంది చెప్తారు. అది చాలా తప్పండి. That prayer is not salvation, men and women. మరి ఆ విధంగా చెప్పించేటువంటి ఆ చిలక పలుకుల్లాగా చెప్పించేటువంటి ప్రార్థన మరి నిజమైనటువంటి రక్షణ కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలండి. Saying a prayer and walking the aisle of a church and getting dunked in the water is not salvation. మరి ఈ విధంగా మనం చెప్పేటువంటి ప్రార్థన మనం వెనకాలే చెప్పేసి మన ఏదో నీటిలో మరి వారు మునిగి లేచి ఇదే బాప్తిసం అనుకునేటువంటి వారికి మరి అది ఆ యొక్క నిజమైన రక్షణ కాదండి. There is no magic formula for us to bring somebody to Christ. మరి ఈ విధంగా ఏదో ఒక మరి మ్యాజిక్ చేసి మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారిని ఆ యొక్క అద్భుతం చేసి మరి ప్రజలైనటువంటి వారిని రక్షణలో నడిపించడం అనేటువంటిది ఎక్కడ కూడా లేదండి. Why did Jesus heal the blind man in 3 different ways? మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క గుడ్డివారిని 3 సందర్భాల్లో 3 వేరువేరు గుడ్డివారిని 3 వ్యత్యాస మరి పద్ధతుల్లో ఆయన స్వస్థపరిచినటువంటి విధానం మనకు తెలుసు. He was telling us and showing us that there is no magic formula for healing. మరి ఆయన ఏమిని చెప్పాలి అనుకుంటున్నారంటే ఒక రోగిని గుడ్డివాడిని స్వస్థపరచాలంటే ఏదో ఒకే పద్ధతి అనేటువంటిది కాదు, ఒక ఫార్ములా అనేటువంటిది ఒక అద్భుతం చేసేటువంటి పద్ధతి అనేటువంటిది ఏది కూడా లేదు. మరి ఆ యొక్క అద్భుతం చేయాలి అనే దేవుని యొక్క శక్తి మీలో ఉంటే మీరు ఎలాగైనా కూడా మీరు అద్భుతం చేయగలరు అనేటువంటిది ఆయన మనకు బోధించారండి. In Ephesians it says call on the elders and anoint him with oil. Well, Jesus didn't do that. He used mud and he used spit. He didn't do the oil. మరి ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి ఆ యొక్క మీరు ఎవరైనా రోగిగా ఉంటే సంఘ పెద్దను పిలిచి నూనె రాసి అతని మీద ప్రార్థన చేయండి, అప్పుడు విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని ఆ నూనెను వాడమని చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరి మట్టి రాసేవారు, మరి ఉమ్మి ఆ యొక్క అతను స్వస్థపరిచేవారు. మరి ఈ విధంగా ఆయన ముట్టినప్పుడు ఆ యొక్క చేతి మీద తాకినప్పుడు కొన్నిసార్లు ఆయన స్వస్థపరిచేవారు. ఈ విధంగా the healings happen because of faith. మరి ఆ యొక్క స్వస్థత ఎప్పుడు జరిగేదంటే వారి విశ్వాసాన్ని బట్టి వారు స్వస్థత పడేటువంటి వారు. And every healing was for the glory of God, not the glory of Steve. మరి ప్రతి స్వస్థత కార్యము కూడా మరి ఆ యొక్క దేవుడు జరిగించేది ఆ యొక్క దేవుని మహిమ కొరకే ఆయన జరిపిస్తాడు. కానీ మరి ఏదో బ్రదర్ గారికి స్టీవ్ గారికి మరి మహిమ రావాలని ఆయన కార్యాలు చేయరండి. I have told about several healings that have happened in India in the last 15 years, and people don't really care. మరి ఆ యొక్క మరి నేను అనేకమైనటువంటి స్వస్థతలు గత 15 సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతున్నటువంటి వాటిని మరి ఆ యొక్క మరి నేను చూస్తూ ఉన్నాను. అయితే నేను ఇక్కడ వారికి తెలిసినప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాటి గురించి ఏం పట్టించుకోవట్లేదండి. I don't ask people for money very often because they don't care. They can't see. They don't see the vision of God's moving in India among you.
మరి ఈ విధంగా మరి మీ మధ్యలో జరుగుతున్నటువంటి పరిచర్య గురించి నేను ఎవరికి కూడా మరి చెప్పి డబ్బులు ఇవ్వండి, మరి నేను పరిచర్యకు వెళ్తున్నాను, భారతదేశానికి వెళ్తున్నాను నేను ఎవరిని అడగనండి. ఎందుకంటే మరి వారికి మనం చెప్పినా అడిగినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నారో మరి వారు చూడరు, చూసినా వారికి అర్థం కానిటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. Jesus came into this world with nothing. He entered ministry with nothing but the clothes on his back. మరి యేసయ్య మరి ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు ఈ లోకంలో మరి ఏమీ లేకుండా ఆయన వచ్చాడు. మరి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన కేవలం ఆయన వేసుకున్నటువంటి బట్టలతోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. The apostles left their jobs and followed him. మరి అపోస్తలులైనటువంటి వారు వారి శ్రేష్టమైనటువంటి వారి జీవనోపాధులు వారు వదిలిపెట్టేసి మరి వారు యేసుక్రీస్తుని వెంబడించి యేసుక్రీస్తు పరిచర్య వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. They were provided food to eat and shelter, or either sleeping under the starlight. మరి వారు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఉన్నారో వారికి సరైనటువంటి గృహాలు లేనటువంటి స్థితుల్లో మరి వారు యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ మరి కొన్ని సార్లు చెట్ల కింద, మరి కొన్ని సార్లు ఆ యొక్క బయట ప్రాంతాల్లో వారు నివసించేటువంటి వారు. Jesus was focused on the mission, the prophecy of what he was here to fulfill. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రవక్తలు ఏదైతే చెప్పారో ప్రవక్తల వచనాలు నెరవేర్చబడడానికి ఆయన ఎందుచేత ఈ లోకానికి పంపబడ్డాడో అనేటువంటి విషయాన్ని ఆయన ఆ కార్యాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. He never allowed anything to make him weave in his path. మరి ఆయన మరి తన జీవితంలో తన పరిచర్యలో ఏది కూడా మరి తన గమ్యం నుంచి పక్కకి తప్పించే విధంగా ఏది కూడా ఆయన అనుమతించలేదు. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆయన ముందుకు సాగిపోయారు అనేటువంటిది మనం చూస్తున్నాం. And then he died with only his clothes on his back, but they were taken off and gambled over. మరి ఆయన కేవలం మరణించేటప్పుడు ఆయన ధరించినటువంటి వస్త్రాలు మాత్రమే, ఆయన అంగి మాత్రమే ఆయనకు తొడుక్కుని చనిపోయారు. కానీ అయితే ఆయన చనిపోయిన తర్వాత వారు ఆ సైనికులు ఆ అంగీని కూడా తీసుకుని చీట్లు వేసుకుని వారు వాటిని చింపివేశారు అనేటువంటిది మనం చూస్తాం. వారు తీసుకుని వెళ్ళిపోయారు అన్నట్టుగా మనం చూస్తున్నాం. Money, possessions is not our goal in ministry. మరి ఈ యొక్క డబ్బు అనేటువంటిది, అధికారం అనేటువంటిది మనం కూడా ఈ మన పరిచర్యలో మనం ఎప్పుడు కూడా కోరకూడదు. ఇది దేవుని చిత్తం కాదండి. Having a church that is a thatched roof church, or a church with a praying roof on it, is not important. మరి సంఘాలు కట్టబడినప్పుడు మరి అది ఆ యొక్క చక్కగా కట్టబడిన సంఘమా, మరి ఆ యొక్క స్లాబ్ వేయబడిందా, లేకపోతే పూరిపాక లాంటిదా, మరి ఇది మరి ఆ ప్రాముఖ్యమైనటువంటిది కాదండి. Yes, I have a nice fine house. God has provided me through hard work, saving of money, to be able to have one. మరి ఆ అయ్యగారు మరి ఎంతో మరి కష్టపడి ఆయన పని చేయడం ద్వారా మరి డబ్బు వృధా చేయకుండా దాచుకోవడం ద్వారా మరి అయ్యగారు మరి ఈరోజు ఆశీర్వదించబడ్డారు. చక్కని గృహాన్ని ప్రభు ఆయనకి ఇచ్చారు. But it is from years and years and years of working hard and allowing him to guide me through the ministry that he has blessed us. మరి ఇదేదో ఒక రోజులో మరి కొంతకాలంగా మరి నేను ఏమి కష్టపడకుండా నేను సంపాదించింది కాదండి. మరి నేను అనేక సంవత్సరాలు నేను చెమటోర్చి కష్టపడి నేను ఆ యొక్క ప్రభువు యొక్క నమ్మకంగా నేను జీవించడం ద్వారా, పాపానికి దూరంగా ఉంటూ మరి ప్రభు మార్గాల్లో నేను జీవించడం ద్వారా నేను ఈ విధంగా నేను ఆ యొక్క కొంత నేను డబ్బును నేను సమకూర్చుకుని నేను మంచి గృహాన్ని నేను నిర్మించుకోగలిగాను. But Cheryl and I are not focused on what he has provided in material things. We are focused on how he wants to use us to share his gospel. మరి అయ్యగారు యొక్క భార్య మరి ఆ యొక్క దేవుని సువార్త ప్రకటించే విషయంలో వారికి ఉన్నటువంటి ధనంలోనే మరి వారు దేవుని కొరకు వారు ఇచ్చేవారుగా వారు ఉండి మరి ఇతరులను ఎవరిని అడగకుండా మరి వారే సొంతంగా మరి అన్ని ఖర్చులు భరిస్తూ మరి ఆ దేవుని పని కొరకు వారు ముందుకు సాగిపోతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. So my
one of the callings is for us to grow together in the Word of God and loving people. మరి మరి నేను చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆలోచన ఏంటంటే, మరి మనము ధనము ఎడల మనం ఆసక్తి మనం కనపరచకుండా, మరి ఆ యొక్క ఇతరులను ప్రేమించే విషయంలో మరి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అధికారం కొరకు మనం ప్రాకులాడకుండా, మరి ఇతరులను రక్షించే విషయంలో మనం ముందుకు సాగిపోవాలని అనేటువంటిది వాక్యంలో నేను నేర్చుకున్నటువంటిదండి. Amen. I got one more thought about Jesus not having anything but the clothes on his back. మరి ఆ యొక్క యేసయ్య మరి ఆయన మరణించినప్పుడు ఆయన ఒంటి మీద కేవలము ఆ అంగి మాత్రమే ఉంది అనేటువంటి దానికి మరొక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. He had 12 men that became his apostles. మరి ఆ యేసయ్య ఒంటరివాడు కాదు, ఆయనను వెంబడించేటువంటి 12 శిష్యులను, నమ్మకమైనటువంటి శిష్యులను ఆయన సంపాదించుకున్నారు. He had other followers that we're not sure of how many. మరి 12 మంది మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ఆయన వెంబడించేవారు, నిత్యము ఆయన వెంబడించేవారు అనేటువంటిది, వారు ఎంత మంది అనేటువంటిది సరిగ్గా రాయబడలేదు. కానీ మరి ఒక నిర్దిష్టమైనటువంటి కొంతమంది ఆయన మరి నమ్మకంగా ఎప్పుడు వెంబడించేవారని వాక్యంలో మనం చూస్తున్నాం. But their eyes and focus was totally on Jesus. మరి అయితే ఆయన వెంబడించేటువంటి ఆ యొక్క ప్రజల యొక్క, ఆ శిష్యుల యొక్క ఆలోచన ఆ యేసయ్య మీద ఒక విధంగా, వేరే విధంగా వారు ఆలోచించేటువంటి వారు. It never says they took up an offering. మరి ఆయన మరి ఎప్పుడు కూడా మరి వారందరి దగ్గరికి వచ్చి, ఇదిగో మనం అందరం కూడా ఇప్పుడు కానుకలు పట్టుదాం, మరి మీరు అందరూ కూడా కానుకలు వేయండి పరిచర్య కొరకు అని వారిని అడగలేదు. They had a money bag that only one man would steal from. మరి వారి దగ్గర మరి ఎప్పుడు కూడా మరి ధనం సమృద్ధిగా ఉండేది, మరి వారికి కావలసినటువంటి ధనం ఉండేది. అయితే ఆ ధనం పట్టుకున్నటువంటి ఆయన మాత్రం ఆ డబ్బును ఎప్పుడు దొంగిలిస్తూ ఉండేవాడని మాత్రం రాయబడింది. And then throughout the 3.5 years, Jesus would prove to him that money was not important. మరి ఆయన పరిచర్య చేసినటువంటి 3.5 సంవత్సరాలు కూడా మరి యేసయ్య నిరూపించినటువంటి మరొక విషయం ఏంటంటే, పరిచర్యకు మరి డబ్బు అవసరం అనేటువంటిది అది ప్రాముఖ్యం కాదు, అది ప్రప్రథము కాదు అనేటువంటిది ఆయన చెప్పారు. Jesus told Peter to go fishing because they had to pay a tax at the temple. మరి ఆయన దేవాలయంలో మరి ఆ కైసరుకు మరి ఆయన మరి చెల్లించవలసినటువంటి సమయంలో మరి ఆ యొక్క మరి పేతురుతో చెప్పి, పేతురు నీవు ఆ యొక్క చేపను పట్టుకో, చేప నోట్లో నీకు ఆ యొక్క నాణెం దొరుకుతుంది, అది తీసుకుని వచ్చి నువ్వు పన్ను కట్టు అని పేతురుతో ఆయన చెప్పారండి. And do you know Peter threw his rod out there one time, hooked a fish in the mouth, pulled him in, opened his mouth, and there was just enough money to pay the temple tax. మరి చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క యేసయ్య చెప్పినటువంటి విధంగానే మరి ఆ యొక్క పేతురు వెళ్ళి ఆ యొక్క గాలం వేసి మొట్టమొదటి చేపను ఆయన పట్టినప్పుడు ఆ చేపను ఇలా తీసి ఆ నోరు తెరిచినప్పుడు వారికి ఎంత డబ్బు అయితే అవసరమో ట్యాక్స్ కట్టడానికి ఆ డబ్బు ఆ యొక్క చేప నోట్లో నుంచి మరి తీసి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం మన యేసయ్యకి ఆయన కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. If Jesus could produce money in one fish's mouth in the whole sea to pay the tax, do you not think he can't take care of us? మరి ఆ యొక్క యేసయ్య మరి వారికి అందరికీ, వారి శిష్యులందరికీ కూడా చెల్లించవలసినటువంటి ఆ డబ్బుని ఒకేసారి ఆ చేప నోట్లో నుంచి ఆయన ఇవ్వగలిగితే మరి మీ అవసరాలు ఆయన తీర్చలేడని మీరు అనుకుంటున్నారా? Okay, we're going to close on one scripture. మరి చివరిగా ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని మన యొక్క కూడికను ముగించుకుందామండి. Colossians 3:14. మరి ఆ యొక్క కొలస్సీలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకొని ఈ యొక్క మాటలు మనం ముగించుకుందామండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. With all that he commanded us in 12. మరి ఆయన 3:12. మరి ఆ యొక్క 12వ వచనంలో ఆయన అన్ని విషయాలు బోధించాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారు
పరిశుద్ధులు ప్రియులైనటువంటి వారు తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి అని చెప్పిన తర్వాత మరి ఈ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకొనుడి అని చివరిగా దానికి ఈ మాటను జోడిస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. See, he calls us holy and dearly loved of God. మరి మొట్టమొదటిగా ఆయన చెప్తూ ఉన్నారు కదా, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పిలువబడినటువంటి వారు కాబట్టి మీరు పరిశుద్ధులు ప్రియులైనటువంటి వారుగా మీరు ఉండాలని ఆయన చెప్తా ఉన్నాడు. And then he says, clothe ourselves, our heart, our mind, our bodies. మరి దాని అర్థం ఏంటంటే మరి మనము మన యొక్క మనస్సు, మన యొక్క శరీరము, మన యొక్క ఆత్మ మరి ఇవన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి మనం ధరించుకోవాలి, పరిశుద్ధతను ధరించుకోవాలి అనేటువంటిది ఆయన తెలియజేస్తా ఉన్నారు. With compassion, kindness, humility, gentleness, and patience. మరి ఆ యొక్క అది ధరించుకొని పరిశుద్ధత మనం ధరించుకొని జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం కూడా మరి మనము ధరించుకోవాలి అని ఆయన చెప్తా ఉన్నారండి. See, if we quit on that verse, he never mentions the love we are to have. మరి ఇక్కడతో మరి ఆయన చెప్పడం ఆపేసినట్లయితే మరి ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను గురించి ఆయన చెప్పలేకుండా ఉన్నట్టుగా ఉండేది. కానీ మరి ఆయన అనుబంధమైన ప్రేమను గురించి కూడా ఆయన తర్వాత చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి. And if we pull that verse out of context, then we would miss the point of Jesus. మరి ఒకవేళ ఆ 14వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను మనం తీసివేసినట్లయితే మరి యేసయ్య చెప్పాలనుకున్నటువంటి, పరిశుద్ధాత్మ చెప్పాలనుకున్నటువంటి విషయంలో మనము ఎంతో కొంత మిస్ అయిపోయినటువంటి వారంగా మనం ఉందాం. And I know there are more scriptures there that we need to talk about, but we don't have time. మరి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మరి మాట్లాడుకోవాల్సి ఉంది. మనం ఎలా ఉండాలి, మరి ఈ విధంగా పరిశుద్ధతను మనం ధరించుకొని మనం జీవించిన తర్వాత మనం ఇంకా ఎలా ఉండాలనే విషయాలు అనేకం నేను మీకు బోధించవలసి ఉంది. కానీ అవన్నీ కూడా మీరు తర్వాత చదువుకోండి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే మీకు బోధించగలుగుతా ఉన్నాను. Because it talks about the peace of God, let the word of Christ dwell in you. మరి ఆ తర్వాత ఒక మాట చెప్తారు, మరి ప్రభు యొక్క మరి ఆ యొక్క ప్రేమ గుణము, ఆ యొక్క శాంతి సమాధాన గుణం మీలో ఉండాలి, మీ హృదయాలను ఏలనివ్వండి అనేటువంటి మాటను కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం. But to start, we clothe ourselves, put all those virtues on with love. మరి మీరు ఏమి చేసినా కూడా మరి ప్రభువు అనేటువంటి దేవుడు మరి ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించాడో అదే ప్రేమతో మీరు కలిగి మరి ఇతరులను మీరు ప్రేమించండి అని ఆయన చెప్తా ఉన్నారండి. Which takes the kindness, the compassion, kindness, humility, gentleness, and patience, and molds them all together with love. మరి ఆయన చెప్తున్నటువంటి మాటల్లో మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి పరిశుద్ధతను మనం ధరించుకొని జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతాన్ని ధరించుకొని మరి ఆ యొక్క దేవుని ప్రేమను కూడా మనం కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And then we're in perfect unity. Those gifts are in perfect unity with the Holy Spirit. మరి పరిశుద్ధాత్మలో మరి ఈ విధంగా మరి ఇవన్నీ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మనము ఆ యొక్క దేవునితో మరి దగ్గర సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకుని మనం అందరం కూడా ఆ యొక్క అనుబంధమైనటువంటి ప్రేమతో, దేవుని ప్రేమతో మనం ముందుకు సాగిపోయే వారంగా ఉంటామనేటువంటిది ఆ యొక్క పౌలు యొక్క అర్థం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And then as we become in perfect unity with the Holy Spirit, perfect unity, మరి ఈ విధంగా మనము ఆ యొక్క ప్రేమ మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మలో మరి ఆ యొక్క మనం కలిగి ఉండి ఆ యొక్క అనుబంధమైనటువంటి ప్రేమ, ఆ యొక్క సరైనటువంటి ఐకమత్యము మన సహోదరుల మధ్యలో, మన దేవుని బిడ్డల మధ్యలో, మన ప్రజలందరినీ మనం కలిగి ఉన్నప్పుడు then we are able to work in perfect unity in the body of Christ, whether we're a fingernail or an ear.
మరి ఆ విధంగా మరి మీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా మీరు మార్చబడి, ఒకవేళ యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఒకవేళ మీరు చిటికినేలు వేరు గోరు చివరైనా, లేదంటే మీరు ఒక చెవిగా లేదా కన్నుగా ఒక ముక్కుగా మీరు నిర్మించబడిన మీరు ఒక ఏ తారతమ్యం లేకుండా మీరు అందరూ కలిసి పనిచేసే విధంగా మీరు ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. It is not about me. It's not about Bethel Bride. It's not about Jagganoff, Jahoth. You read each of those names for me, okay? Amos, Hardaware. మరి ఇదేదో మరి మీరు నా కొరకు కానీ మరి మీటింగ్లో ఉన్నటువంటి ఆమోస్ గారు, హరిద్వార్ గారు, లేదా జాన్ వెస్లీ గారు, యెషయా గారు, మేరీ గారు, ఆ విధంగా బేతెల్ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు, ఈ విధంగా మన మధ్యలోకి వచ్చినటువంటి వారందరి గురించి వారి గురించి కాదు కానీ దేవుని గురించి అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. It is not about you. It's not about me. It's about the body of Christ working together to bring people to hear the Holy Spirit speak to them. మరి ఇది ఏదో కేవలము మరి అయ్యగారు వాళ్ళ గురించి గానో లేదా మన గురించి గానో మీ గురించి గానో కాదు, కానీ ఇది కేవలము దేవుని ఆ యొక్క కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రజల మధ్యలో వారు ఆ యొక్క రక్షించబడాలి, దేవుని దగ్గరికి రావాలి, ఆ యొక్క దేవుని ప్రేమను తెలియాలి అనేటువంటి దాని కొరకు ఆ యొక్క దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఈ విధంగా ఉండాలని మనకి ఆయన నేర్పించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ. Hallelujah. 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 I pray for y'all all the time for us to find the unity that God wants in our individual lives. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మనందరి జీవితాల్లో దేవుని యొక్క ఇటువంటి ప్రేమ లక్షణాలు మనం పెంపొందించుకోవాలని, దేవుని ప్రేమ మనందరి జీవితాల్లో మనం అనుభవించాలని మరి మీ కొరకు నేను అనుదినము కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ఆ యొక్క మీరు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు సమస్త విషయాల్లో వర్ధిల్లాలని అయ్యగారు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆమేన్. హల్లెలూయా. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీకు తెలియజేయాలన్నా, మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి మీరు తెలియజేయండి. అయ్యగారు మరి మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Hallelujah. And when I think that God His Son not sparing, send Him to die, I scarce can take it all. Lord on the cross, my burden gladly bearing, He bled and died to take away my sin. And sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Hallelujah. Hallelujah. హల్లెలూయా. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి అయ్యగారు అన్ని విషయాలు చెప్పారు, మీకు చాలా విషయాలు. ఆయన భారతదేశం ఎందుకు వస్తున్నారనే విషయం తెలియజేశారు. నన్ను హృదయాన్ని కలిచివేసినటువంటి బాధ పెట్టినటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలి. అసలు మీకు చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ మరి సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను.
మరి అయ్యగారు నేను భారతదేశానికి వస్తున్నానని చెప్పిన తర్వాత ఒక మాట చెప్పారు. ఒక 10 మంది ఆయన బంధువుల యొక్క మరి పేర్లు నాకు పంపించారు. ఎందుకు మరి పంపించారని నేను అడిగినప్పుడు ఆయన చెప్తారు, ఒకవేళ నేను మరణించినట్లయితే, నేను భారతదేశంలో మరణించినట్లయితే నన్ను ఇండియాలోనే మీరు పాతి పెట్టండి, దయచేసి ఈ 10 మందికి ఆ విషయాన్ని తెలియజేయండి, అది సరిపోతుంది అనేటువంటి విషయం చెప్పారు. మరి నా హృదయం ఎంతగానో మరి ఆ మాట విని మరి ఎంత భారం మరి సహోదరుడు మరి భారతదేశంలో కలిగి ఉన్నాడు అనేటువంటిది నేను చూసినప్పుడు నా హృదయం కలిసివేయబడింది. మరి మనం కూడా మన దేశం ఎడల ఇటువంటి భారాన్ని మనం కలిగి మరి పనిచేసే వారంగా మనం ఉండాలని మరి మాటలు మీకు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని అటువంటి సమర్పణతో కూడినటువంటి దైవజనుడు మరి ఆ యొక్క మరి మన మధ్యలో మరి రావడం మరి ఎంతో మన ఆశీర్వాదకరం అనేటువంటిది మనం చూస్తున్నాం. దయచేసి అందుకనే మరి మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని మరి ఒకవేళ ఒక్కరోజే, మరి అమోస్ గారికి అయితే ఒక్కరోజే ఇచ్చాం సమయం. అయితే ఆ సమయంలో మరి మీరు ఎన్ని మీటింగులు పెట్టగలిగితే అన్ని మీటింగులు, 4 మీటింగులు అట్ట అయ్యగారు ఆ వాక్యం చెప్పడానికి ఆయన సిద్ధపడి వస్తూ ఉన్నారు. మరి మీరు ఆ ఒక్కరోజు అని మీరు బాధపడకండి, ఒక రోజులో 4 మీటింగులు కూడా మీరు పెట్టి మరి ఆ యొక్క దైవజనుడిని మీరు వాడుకునే విధంగా మీరు ఉండాలని మరి ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి ఆయన మరి చివరి దినాల్లో మరి ప్రభు పరిచర్య బలంగా చేయాలనేటువంటి ఆలోచనలో ఆయన భారతదేశంలో భారం కలిగి పాకిస్తాన్ మరి ఈ విధంగా ఆఫ్రికా అనేక దేశాల గొప్ప భారంతో ఆయన ముందుకు సాగిపోతున్నటువంటి ఆయన పరిచర్యలో మనం కూడా మన వంతు సహాయం చేసి మరి ఆయన చేసేటువంటి పరిచర్యలో మనం మరి ప్రభువు కొరకు మరి మనం ముందుకు సాగిపోవాలని మరి ప్రభు పేరట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా మరి మీకు ప్రార్థన అవసరం ఉంటే మీరు తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. శాశ్వతుడా అన్నా చెప్పన్నా. So thank you, Aigar. Thank you, Stephen sir. It's a amazing message. It's a wonderful. It's a heart-touching message. So, as being a God servant, we learn from in Scripture, humility, meekness, and kindness is very important as being a God servant. And one more thing, forgiveness. We must each one have forgiveness. We forgive people, other people. So then only they will come to the Jesus. And one more thing is that so love is the main important in our life. We show our life to our neighbors and our people. Then only they will come to the Lord Jesus Christ. So it's amazing. It's amazing. So one man of God told like this: the forgiveness is the best medicine in our life. He said like this. Yeah, we must forgive. So amazing words from the scripture. I'm very exciting. You have a great burden. When I was listening, Josh is sharing me, so my heart is grieving. So you have a great burden upon India. So that's why, as being a God servant, we want to work more and more. We bring many souls to His kingdom. So Jesus desires that one only. So whenever people meet, we must share the love of God. We tell the love of Jesus. Then they will come to the Lord Jesus Christ. So I am doing this same way. Whenever I go to the market, I share the vegetable person to Jesus. If any person to meet me, and I'll share. It's my burden to bring many people. To bring many people to the kingdom of God. My heart is grieving whenever I saw the people. They go to the hell without Jesus. So we must do the gospel. Gospel is the main important. The gospel will change human nature, and repentance will come. Only the word will be changed person only, not our activities like that. Just the word of God only change human beings. So it's a wonderful, amazing word of God. So one more thing. So you have a great burden upon India. So I am thankful to you. So
once again you remember encouraging me to go fast, not age. So go fast as much as possible. We go and do the more work for the kingdom of God, and plenty of work is there, and plenty of harvest is there in India. So it's our burden. So it's my burden. So God gave me as a great burden to preach the gospel. I'm very thankful Amen. to you. I'm very exciting you. May God give you more years, more years. May God use you more and more as a God servant. I bless you. No, no, no. You are live long life. So Yes, thank you. yeah, yeah. God give more work, and so more countries you may visit. So that's wonderful, wonderful, amazing. Thank you so much for your love and Jachin brother, everything. We pray for your trip, and we pray so more people listen the word, the may change their lives. So Amen. pray, and our churches and our family also pray for your trip and safe journey, finance, everything, everything. Thank you so much for your love. And it's amazing. My heart is broken when I was heard George and brother words. My heart is broken. So may God give Amen. long life, long years. Thank you. In the coming days, you're looking like a rather young person. Yeah. Yes, God will give strength as a Moses. Moses. God give good strength, Moses. Like you will be receive more strength and do more work for the glory of God. As a God servant, we are both together do the ministry. So unity, Amen. as a unity, that's the best. That's a wonderful, amazing, amazing, amazing. Yes. Thank you so much Amen. for your love, Thank you. and please pray. We are waiting for your journey, and we are waiting for everything. So thank you so much. Thank you. Thank We you. bless. Amen. Amen. Have you been able to go see Belize yet? Uh, Pardon? yes, sir. Uh-huh. Recently, I called brother Santosh, and he told me, and he went Yeah, yeah. to his relative house. He went to his relative house. After he come back from the relative house, and he will meet brother. And last week, Yeah. he prayed in the online, through online. Online? Okay. Online he prayed for him. I came to online meeting and requested the brother Amos to pray, and he prayed Yeah. for him in the meeting. Yes, sir. Okay. Yes, sir. Good. And also we want to meet personally in 1 or 2 weeks. Yes, sir. Yes, sir. Okay. Yes, Fantastic. yes, sir. Okay. He needs encouragement. Yes, sir. Yes, sir. Yeah. Yes, sir. Yes, yes. Yes, If sir. Anybody else? if Uh, I call me, then I'll go and I'll pray for him. amen. Yeah. Yeah. Anoint him Yeah. with oil. And if you Yeah. can, Yes. go to the store. Yes. Okay? Yes. Okay. 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 Okay, sir. Okay. హల్లెలూయా. ఇంకా ఎవరైనా విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా అనే విషయం మీకు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి ముందు నీ స్వరం విన్ములాయందున్ ఈశ్వరుడా నిన్నారాధింతు ఓ రక్షకా నేను నమస్కరింతున్ నూరంతల్గా మహాదేవా నా రక్షకా నీ స్తుతి పాడేదన్ మారనీయౌ మహాదేవా. Hallelujah. Thank you, Jesus.
విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని మీ విషయం మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహాదేవా నీ ఏక పుత్రుడిలన్ నా హేయ సహాయుడై మరణించేనంచు పాడి స్మరింతు ఓ రక్షకా నేను నమస్కరింతున్ మారానీయో మహాదేవా. ఆయన మార్పు లేనటువంటి దేవుడు అండి. ఆయన మహాదేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన విమోచకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. అయ్యగారండి వందనాలండి. చాలీస్ అయ్యగారు. అమ్మా వందనాలమ్మా. మరి నేను నెల రోజుల నుంచి మరి లైన్ లోకి రాలేకపోయాను రంజాన్ వల్లనే. అదే టైంకి మరి ఇక్కడ భోజనం టైం కాబట్టి దయతో నన్ను మన్నించాలండి అయ్యగారు. తర్వాత నాకైతే ఒంట్లో బాగాలేదండి, 20 రోజుల నుంచి జ్వరము. మరి దేవుని కృపను బట్టి కొంచెం పర్వాలేదండి. ఇప్పుడు ప్రార్థించేయండి మీ కొరకు. తర్వాత మా అబ్బాయి చనిపోయిన రోజండి, నిన్నటి రోజైతే ఆ అబ్బాయి మరి దేవుని సన్నిధిలో నిద్రించిన రోజు. మరి ఆ అబ్బాయి ఆత్మశాంతి కొరకు ప్రార్థించేయండి. నిన్న మీటింగ్లు పెట్టించాము ఇంటి దగ్గర. మరి అయ్యా అనేక మంది దైవజనులు వచ్చి ప్రార్థన చేశారండి. మరి అయ్య గారిని కూడా ప్రార్థన చేయమని చెప్పండి మా కొరకు, మా కుటుంబం కొరకు. ఏం పేరమ్మా బాబు పేరు? పెద్ద బాబు పేరు అయితే శివకుమార్ అండి. అదే ఎన్ని సంవత్సరాలు? 33 అండి, 32 అండి. అది చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా బాబు? లేదండి, అదే నిన్నటికి సంవత్సరం అయిందండి. నిన్నటి రోజున చనిపోయాడండి అబ్బాయి. సరే అమ్మా, నేను చెప్తానమ్మా. మరి ధైర్యంగా ఉండండి. మరి ప్రభు మీకు సహాయం చేస్తాడు. మరి ఆయన మిమ్మల్ని ఆదరించి మరి మిమ్మల్ని గణపరుస్తారు. మరి ఆ లోటును మరి మీకు తీర్చి మరి వేరొక విధంగా మరి ఆ లోటును మరి మీకు దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరి అయ్యగారితో చెప్తానమ్మా. సిస్టర్ మహాలక్ష్మి ఈజ్ టెల్లింగ్ recently in the festival of Ramjan in our place Dubai, there is this busy month in the previous month, so I am unable to join in among you on the previous month, so please forgive me. And also this that the meeting same time they will also arrange the meals and they will have the relieve the fasting and everything, and they will eating time, so she is not able to join among us. So this day she joined after many days, so this day she was very much blessed to hear the word of God. Very much encouraged through the Colossians chapter 3 verse 12 to 14 verses. These 3 verses is very much encouraged and blessed and comforted, and show the way how God lives in the will of God. And also she is requesting to pray. Yesterday her first elder son went with the Lord in the past 1 year, so she is very much in agony. His elder son went with the Lord with 1 year before, and that is the yesterday. So they are all in very much pain. Brother Jochen. Yes sir. Get Maha to mute her mic. Yes sir. Yes sir. Yes sir. Yesterday okay. Yesterday they remembered her elder son Shiv Kumar, and he went with the Lord 1 year before, so yesterday the day, so please pray for the family and Sister Mahalakshmi, and for the comfort. God we comfort from the great
sadness in their lives, and God may comfort their and their family and husband and her brothers, and another son. And so please uphold Sister Mahalakshmi in your prayers. God will comfort her, console her in this sad situation. సో ఇంకా విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరంలో ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి అమ్మ మీరు ధైర్యంగా ఉండండి. మరి మీ బిడ్డ మరి మిమ్మల్ని వదిలిపెట్టినప్పటికీ కూడా మరి నిత్యత్వంలో మరి ప్రభుతో ఆయన యుగయుగాలు మరి ఆయన జీవించే విధంగా పరలోకంలో ఆయన ఉన్నాడు అనేటువంటిది మరి మీరు ఆ యొక్క ఆయన్ని స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ మరి మీరు అటువంటి నిరీక్షణతో మరి మీరు కూడా ఒకనొక దినమందు ఆ బిడ్డను కలుసుకోబోతున్నారు పరలోకంలో అనేటువంటి నిరీక్షణతో విశ్వాసంతో మరి మీరు ముందుకు సాగిపోవాలని మరి దేవుని పేరట మరి మేము కోరుకుంటున్నాం. మరి దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుబాయ్లో ఉంటారా జాసన్ గారు? దుబాయ్లో ఉంటారండి. లేదు సార్, కువైట్ సార్. కువైట్. దుబాయ్ సిచ్యువేషన్ బాగలేదు ప్రస్తుతం, తుఫాన్ అంతా ఉంది కువైట్ లో. దుబాయ్ అంతా తుఫాన్ అండి. మేము ఉండేది కువైట్ అండి. ఓకే ఓకే, మంచి సిస్టర్, ప్రేయర్ చేస్తాం ఖచ్చితంగా. తప్పకుండా. Sir Stephen sir, please pray for my son Francis. He is going to join June or July. He is going to college. He is completed degree, so he may get good marks in PG, post graduation. So please pray for him, and he may get good college seat. So please pray for my son. And ministry. He is on the prayer list many times. Okay. Yeah, so yes, he is being prayed for. Okay, thank you so much. Yeah. Yes sir. Amare, thank you so much sir. And we are really blessed to have you, and each and every word is very much encouraged, and we have to take the holiness and all the things, and when we have the kind heart and so much patience and all the love of God, it is very much encouraged and blessed today's message sir. And this is really we never had this type of message. I really openly I'm saying I never hear in my life until this message like this. And today Holy Spirit speaking directly to me to make us his will, to made us a body of Jesus Christ and his bride. So this is a great blessing to hear the message, because God chosen us to be a co-workers to him and his bride, and we are the body parts of the bride. So whatever we are in the body, and we will unite and go and work for the glory of God. That's really a blessing in our lives. And today's message, it's a great encouragement. That time you openly said everything about your work, and whatever the idea God has given, what is the vision God has given to you, and everything is very much encouraged. And I also I decided to work hard for God, as Amos take decision today. I also take decision to work for God with more courage, more strength, wherever we go, more fast, more power. That will be very needed, because you are the great inspiration for all of us, because you coming India, and in your very old age also you have a burden for my country, and that is touching our hearts, and that is we are really blessed through your ministry and through your life sir. It's a great blessing and honor to hear the word of God today, and I really very much encouraged and blessed. Thank you so much sir. Thank you so much. And it is in God's power that we do this, and it is not Steve's ministry, it is our ministry in the Lord. Amen. Okay? Amen. Yes.
ఎస్ సార్. He Yeah. has called each of you just as much to this ministry as he has me. ఆమేన్, ఆమేన్. మరి మీరు ఆ యొక్క మరి మిమ్మల్ని ఎలాగైతే పిలుచుకున్నారో ఆయన అలాగే మరి మనందరం కూడా కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన ఆయన ముందుగానే కలిగి ఉన్నారు కాబట్టి మనందరినీ కూడా ఈ విధంగా కలిసి ఆయన కొరకు పనిచేయడానికి, ఆయన మహిమ కొరకు అనేక గొప్ప కార్యాలు చేయడానికి మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన మనతో అనేకమైన విషయాలు ఆయన బోధిస్తూ ఉన్నారు. ఇదంతా దేవుని యొక్క కార్యము కానీ ఇది మనుషులు చేసినటువంటిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ But యూ we సో don't మచ్. want to waste any time anymore. మరి ఇక్కడి నుంచి మనం ఎటువంటి సమయాన్ని మనం వృధా చేయడానికి వీల్లేదు. మరి ఒక సెకండ్ కూడా చాలా విలువైనది దేవుని కార్యాలు చేసే విషయంలో. మరి సమయమందు అసమయమైన మందు సువార్త ప్రకటించండి అనేటువంటి విధంగా మనం అన్ని సమయాల్లో కూడా మనం దేవుని సువార్తను ప్రకటించాలి. సమయం వృధా చేయడానికి వీలు, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం దేవుని కొరకు మనం ముందుకు సాగిపోవాలని దేవుని పేరట హెచ్చరిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Let's pray and close, okay? ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుందామండి. Lord, this has been a great evening in India and a great morning in the United States. ప్రభువా, మరి భారతదేశంలో అయితే ఇది సాయంకాలము నాయన, అలాగే నాయన మరి అమెరికా దేశంలో ఇది ఉదయము. మరి ఇది మా జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. You have told us in your word you did not come to bring peace on the world, but division. ప్రభువా నాయన, మరి మీరు ఆ యొక్క ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదిగో నేను శాంతిని మరి నేను తీసుకురావడానికి నేను వచ్చానని అనుకోకండి. మరి నేను ఆ యొక్క నేను ఈ లోకంలోనికి నాయన మరి వ్యత్యాసాన్ని తీసుకురావడానికి, ప్రజల మధ్య వ్యతిరేకతను తీసుకురావడానికి నేను వచ్చానని మీరు తెలియజేశారయ్యా. And that divide, that division is just getting wider and wider and wider. నాయన మరి అటువంటి నాయన మరి నీ యొక్క నాయన మాటలు మేము విన్నప్పుడు, నీ ఆలోచన నీ చిత్తం మరి మేము తెలుసుకున్నప్పుడు మా యొక్క మరి ఆ యొక్క ఆలోచన మరి మీరు ఇంకా అధికంగా మేము ఆలోచించే వారంగా, ఇంకా అధికంగా నీ పరిచర్లో ముందుకు సాగిపోయే వారంగా, మా దర్శనం ఇంకా గొప్పదిగా మేము చేసుకుని ముందుకు పరిగెట్టే వారంగా మేము ఉండడానికి మీరు సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. And the hate for Christians is growing as much as the hatred for the Jews. నాయన మరి ఆ యొక్క యూదులను మరి ఆ యొక్క వ్యతిరేకించడం మరి ఎలాగైతే మరి రోజు రోజుకి పెరిగిపోతూ ఉందో, అలాగే క్రైస్తవులను కూడా వ్యతిరేకించేటువంటి వారిని ద్వేషించేవారు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి దినాల్లో మేము ఉన్నామయ్యా. నీకు వందనాలు. I mean, we've seen this since the beginning when God provided his people to come forward. నాయన మరి ఈ యొక్క మరి వ్యత్యాసము మరి ఈ విధమైనటువంటి ఆలోచన మరి విధానము మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క మరి దేవుడు ఆ యొక్క మరి దేవుని ప్రజలు మరి దేవునికి దూరమైపోయి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారో, మరి అప్పటి నుంచి కూడా మరి ఈ విధమైనటువంటి శ్రమలు వారు ఎదుర్కొంటున్నారయ్యా. We've seen it in Israel here the last 6 months where the Muslims are attacking Israel and wanting to destroy it. నాయన మరి గతించిన 6 నెలలుగా నాయన మరి నాయన ముస్లిం సహోదరులు నాయన మరి ఇశ్రాయేలీలను, యూదులైనటువంటి వారిని మరి అంతం చేయాలని వారి మీద అనేకమైన రీతిలుగా నాయన వారు నాయన యుద్ధాలు చేస్తుండగా నాయన మేము చూస్తూ ఉన్నాం మా కళ్ళతో. We see it as Iran attacked Israel last Saturday. నాయన మరి అలాగే నాయన ఇరాన్ దేశము నాయన మరి పోయిన శనివారము నాయన మరి ఇశ్రాయేల్ మీద దాడి చేసింది అనేటువంటి వార్తను కూడా నాయన మరి మేము విన్నామయ్యా. And we've seen where China and Russia is supporting Iran now. నాయన అంత మాత్రమే కాకుండా మరి చైనా మరి రష్యా దేశాలు మరి కలిసికట్టుగా మరి ఇరాన్కు సహకారులుగా మరి వారి పక్షంగా నిలబడ్డారు అనేటువంటిది కూడా మేము వింటున్నాం. And this is the word that you had in Revelation. The battle would come from the north. నాయన మరి మీరు ప్రకటన గ్రంథంలో మీరు సెలవిచ్చినటువంటి రీతిగా మరి ఉత్తర దిక్కు నుంచి నాయన మరి యుద్ధము ప్రారంభమవుతుంది అని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ఉత్తర దిక్కులో నాయన మరి మీరు చెప్పినటువంటి విధంగానే ఉత్తర దిక్కు నుంచి నాయన యుద్ధం ప్రారంభమైనట్టుగా మేము చూస్తూ ఉన్నాం. I say this in my prayer for my brothers and sisters to be aware of what is happening worldwide. మరి నాయన మరి ఈ విధంగా నాయన నా సహోదరులైనటువంటి వారు
నాయన మరి నాయన ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని బట్టి నాయన వారు నీకు ఇంకా సమీపంగా నీ కొరకు ఇంకా నాయన మరి పరిగెట్టేవారుగా నీ కొరకు ఇంకా నీ ప్రేమను ఇతరులకు తెలియజేసేవారుగా ఉండే విధంగా అంచె దినాల్లో నీ ప్రేమను అనేక మందికి తెలియజెప్పేవారుగా ఉండాలని ప్రోత్సహించడానికి ఈ మాటలన్నీ కూడా వారికి తెలియజేస్తున్నానయ్యా. వారితో మీరు మాట్లాడండి. Not to be concerned or have fear, but to know that our walk is in you, Jesus. నాయన మరి ఏదో వారిని భయపెట్టాలనో లేదంటే నాయన మరి వారిని ఏదో మరి కంగారు పడేలాగా చేయాలనే నా ఉద్దేశం కాదు, కానీ నాయన నీ యొక్క చిత్తాన్ని వారు గుర్తించి నీ కాపుదల్లో వారు ఉన్నారని నాయన నీవు వారిని నాయన భద్రపరిచి నీకు పరిచర్యలను వాడుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉన్న దేవుడు అని నాయన వారు తెలుసుకోవడానికి మీరు సహాయం అనుగ్రహించండి. And so as we look at the world and look at our own little corner, we have faith that we are yours. నాయన మరి ప్రపంచంలో మరి మేము జరుగుతున్నటువంటి విషయాలు మేము చూస్తున్నప్పుడు నాయన మరి మా జీవితాలు నాయన మరి మీరు ఎంతగా మరి మీరు కోరుకున్నారు, ఎంతగా మీరు భద్రపరిచారు అనేటువంటిది మేము చూసి నాయన నీ కొరకు నాయన ఇంకా మరి ఎక్కువ నాయన నీ కార్యాలు చేయడానికి మిమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. I thank you for your words that give us so much comfort that whether we live or die, we are in you. నాయన మరి నీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని ప్రోత్సహించినందుకు నీకు వందనాలు. నాయన మరి మేము బ్రతికినా చనిపోయినా నాయన నీ కొరకే అనేటువంటిది నాయన మాకు నేర్పించారయ్యా. మేము దేనికి భయపడకుండా నీ కొరకు ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయండి. Our salvation is guarded by the Father in heaven. నాయన మరి మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ రక్షణ మరి ఆ యొక్క పరలోకంలో నాయన మరి మీరు దాచిపెట్టారని నాయన మీరు మీ వాక్యంలో మాకు తెలియజేశారు. Lord, help us to submit to you, to give our hearts, minds, souls, bodies to you. నాయన మా యొక్క శరీర ప్రాణ ఆత్మలు నాయన నీ కొరకే అనేటువంటిది మరి మేము నీ వాక్యంలో మేము చూసామయ్యా. We will let you clothe us in the compassion and humility and love and patience. నాయన మరి నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మాలో కనికరము నాయన మరి ఇతరుల ఎడల జాలి నాయన దయ మేము కలిగి ఉండాలని, మరి దీర్ఘశాంతము కలిగి ఉండాలని, మా శత్రువులను సైతం మేము ప్రేమించాలని నాయన మీరు మాకు నేర్పించారని నీకు వందనాలు. And we will clothe those with love so that we are in complete unity with you. నాయన మరి నీతో నాయన మరి మేము నాయన మీతో ఐక్యము కలిగి నాయన మీతో మేము ఆ యొక్క సత్సంబంధాన్ని మేము కలిగి దగ్గర మీతో మరి సంబంధాన్ని మేము కలిగి నాయన నీ వలే మేము ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. Father God, Jesus Christ, Holy Spirit, we love you. మరి తండ్రి అయిన దేవ, కుమారుడైనటువంటి యేసు, పరిశుద్ధాత్మ దేవ నాయన మరి మేము మా పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మిమ్మల్ని ప్రేమిస్తున్నామని నీకు వందనాలు. We praise you for calling us to salvation before the beginning of the earth. నాయన మరి భూమికి పునాదులు వేయబడక మునిపే నాయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ రక్షణలో మా ప్రణాళికలో మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. We praise you that you have called us to this moment, this time, in time to worship you and to share the gospel, to be your light on this earth. నాయన మరి ఈ లోకంలో మేము ఎంతకాలం జీవించినప్పటికీ కూడా నాయన మేము నీ ప్రేమను మేము ఇతరులకు తెలియజేసేవారిగా నాయన నిన్ను పోలిని మేము నడుచుకునేవారిగా, అనేక మందికి నీ ప్రేమను రుచి చూపించేవారిగా నాయన మేము ఉండడానికి, నాయన అనేక మందిని నాయన మరి నీ రక్షణలోకి నడిపించేవారిగా నాయన మేము ఉండడానికి నాయన మాకు నేర్పించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Father, I lift up all of the needs, the physical, spiritual, marriage, illnesses, whatever they are. I lift them all up to you, Lord. ప్రభా నాయన నా ప్రియ బిడ్డలు నాయన మరి నా ప్రియమైన సహోదరులు వారి జీవితాల్లో కలిగి ఉన్న అవసరతలు నాయన వారి మరి వివాహాల కొరకు నాయన కుటుంబాలు కట్టబడే విషయంలో నాయన పరిచర్యలు ముందుకు నడిచే విషయంలో నాయన అనారోగ్య సమస్యలు నాయన అన్ని విషయాలు కూడా నాయన మరి మీరు సహాయం చేసి నాయన మీరు అనుగ్రహించగల దేవుడు అని నాయన మేము విశ్వసిస్తూ ఉన్నాం.
as we had so many prayer requests through our 4 Zoom meetings every week for children in exams and college. నాయన మరి ఈ విధంగా వారానికి 4 సార్లు అన్నట్టుగా మేము చేసేటువంటి ప్రతి ఈ యొక్క జూమ్ మీటింగ్స్లో నాయన మరి అనేకమైనటువంటి అవసరతలు బిడ్డల నిమిత్తము పరీక్షలు రాసే మరి బిడ్డల నిమిత్తము అలాగే కాలేజీలో మరి నాయన మరి సీట్ల కొరకు నాయన ఈ విధంగా అనేకమైనటువంటి అవసరతల కొరకు నాయన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. Those degrees and those exams are important, but a personal relationship with you is so much more important. నాయన మరి లోకపరంగా నాయన వారి చదువులు నాయన వారు సంపాదించేటువంటి ఆ డిగ్రీలు నాయన ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమే. నాయన వీటన్నిటికంటే నాయన వారి ఆత్మలు నాయన నీతో కలిసి ఉండడం అనేటువంటిది, నీ కొరకు వారు ప్రత్యేకించబడడం అనేటువంటిది, నీ కొరకు వారు జీవించడం అనేటువంటిది ఇంకా ప్రాముఖ్యము. నీ రక్షణ అనుభవాన్ని వారు పొందుకోవడం అనేటువంటిది ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది వారు తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి. I ask to strengthen their lives, that they will be faithful to you, and that you will be glorified through all of their schooling and future jobs. నాయన వారు చదువుకున్నటువంటి చదువులను బట్టి నాయన అలాగే వారు రాబోయే దినాల్లో నాయన ఉన్నతమైనటువంటి విద్యలో నాయన వారు అభివృద్ధి చెంది ఉన్నతమైన ఉద్యోగాల్లో వారు స్థిరపడి వారి జీవితాల్లో ఇటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నాయన మీరు అనుగ్రహించండి. నాయన నీ మహిమార్థము నాయన వారి బిడ్డల జీవితాల్లో నాయన సమస్తమైన జ్ఞానము వివేచన నాయన మరి తెలివితేటలు నాయన వారికి అనుగ్రహించి ఉన్నతమైన స్థానాల్లో నీ బిడ్డల్ని నిలవబెట్టమని మనం చేసుకుంటూ ఉన్నాం. As Maha talked about her son dying a year ago, నాయన మహాలక్ష్మి గారు తన కుమారుడు సంవత్సరం క్రితం చనిపోయారని తెలియజేశారయ్యా. చాలా విచారం. I'm reminded that my brother died on this date, April 19th, 24 years ago. నాయన మరి నా యొక్క ఆ సమయంలో నా మరి సహోదరుడు నాయన మరి 24 సంవత్సరాల క్రితం ఇదే దినము ఏప్రిల్ 19వ తేదీన చనిపోయినటువంటి నా సహోదరుని గురించి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. He was 53 at the time. ఆయన ఆ సమయంలో ఆయన 53 సంవత్సరాల వయసులో ఆయన నీ సన్నిధికి వచ్చి ఉన్నాడు. He was too young, just as Maha's son was too young. మరి మహాగారి యొక్క కుమారుడు ఎలాగైతే యవన కాలంలో నాయన మరి ఆయన నీ సన్నిధికి వచ్చాడో అదే విధంగా ఆయన కూడా మరి నాయన మధ్య వయసులో నాయన మరి చక్కని మరి ఇంకా భవిష్యత్తు నాయన ఎంతో జీవితం ఉండగానే నాయన ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ సన్నిధికి చేరుకున్నాడయ్యా. And I know many that are on this service have lost loved ones, and church members that have lost loved ones. మరి నాయన మరి పరిచర్యలు నాయన ఈ మీటింగ్లో ఉన్నటువంటి అనేక మంది సహోదరులు తాను ప్రేమించినటువంటి వారు నాయన ఎంతగానో నాయన స్నేహము కలిగినటువంటి వారు నాయన వారు కూడా నాయన ఎంతగానో మరి వారు ప్రేమించినటువంటి వారు దేవుని నీ సన్నిధిలోనికి నాయన కొనుపోబడడం నాయన వారి జీవితాల్లో సంభవించింది. వారందరినీ కూడా మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And I ask you to help us strengthen our faith in you, that we will glorify you through these deaths. నాయన మరి మా యొక్క జీవితాల్లో మరి మేము బ్రతికున్నటువంటి ఈ యొక్క కాలంలో నాయన మా మేము బ్రతికినంత కాలము నీ మహిమ కొరకే నాయన మేము జీవించి నాయన చావైనా బ్రతికైనా మరి నీ కొరకే అనేటువంటి విధంగా నాయన మేము జీవించి సమర్పణతో ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. And Father, we just want to thank you and praise you in Jesus' name. Amen. నాయన మరి ఈ యొక్క సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ మేము నాయన మా ప్రార్థనలన్నీ కూడా మీరు విన్నారని నేను నిన్ను స్తుతిస్తూ వాటికి సమాధానం మీరు అనుగ్రహించి మా జీవితాలు అనేక అద్భుత ఆశ్చర్యాలు మీరు జరిగించగల సమర్థుడని విశ్వసిస్తూ ఈ ప్రార్థన నజరేయుడు మా ప్రాణప్రియుడు మా ఆత్మల కాపురైన యేసయ్య నామములో మిక్కిలితో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Thank you, Jesus. Amen. Thank you, Lord. Thank you, Lord. Amen. Thank you so much, sir, for sharing the wonderful message and praying for us. And through your message and your prayer, we are really very much feel very much comfort and encouraged, and feel the power of God in our lives. Thank you so much, sir. Thank you. Amen. Thanks, sir. God bless each of you. I love you and can't wait till I'm in your presence. మరి మీ అందరినీ ప్రభు దీవించును గాక. మరి
నేను ఆ యొక్క ఇంకా మరి కొద్ది దినాల్లోనే మరి మీ మధ్యలోనికి రాబోతా ఉన్నాను. మరి నాకు చాలా ఎక్సైట్గా ఉంది మరి మిమ్మల్ని కలవడం అనేటువంటిది. వీఆర్ ఆల్సో వెరీ మచ్ బ్లెస్డ్ అండ్ ఎక్సైటెడ్ టు Yes, sir. Yes, yes. సార్. ఎస్ సార్. We are also waiting for you, sir. Waiting. So, thank you so much for your Thank you. love, burden, everything. We are exciting. you. Thank you. Bye. I will see you Tuesday. ఎస్ సార్. Okay, yes. ట్యూస్డే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. Okay. God bless everybody. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వందనాలండి. అమ్మ వందనాలమ్మా. వందనాలు అందరికీ వందనాలండి. అమ్మ. వందనాలమ్మా. అందరికి వందనాలు. మరి ఇంకా మనం మరి మీటింగ్ని మనం ముగించుకుందామండి. చక్కని మాటలు మరి ఇంతవరకు మనం విన్నాం, ఆదరించబడ్డాం. మరి ఈ మాటలు అయితే ఎప్పుడు కూడా మరి విననటువంటి విధంగా మరి నాకైతే ఉన్నాయి. మరి శ్రేష్టమైనటువంటి మాటలు మరి కొలస్సీ గ్రంథం పత్రిక నుంచి 3వ అధ్యాయము 12, 13, 14 ఈ 3 వచనాలు ఆయన చెప్పారు. సమయం లేని కారణంగా ఇంకా అనేకమైన విషయాలు ఆ కొలస్సీ పత్రికలో మనం ఉన్నాయి. వాటన్నీ కూడా మీరు సమయం ఉన్నప్పుడు వాటన్నిటి కూడా చదివి అనేక విషయాలు మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి కూడుకొని మనం ముగించుకుందాం. మరి మన మధ్యలో ఉన్న ఆమోస్ అన్న మరి ఆ ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడుకొని మనం ముగించుకుందాం. ఆమోస్ అన్న ప్రార్థన ఆశీర్వాదం ద్వారా కూడుకొని ముగించుకుందాం. మైక్ ఆన్ చేయండి అన్న. ఓకే. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు, కృపగల తండ్రి, మహిమాన్వితుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మరొకసారి ప్రభా అయ్యా మీ దాసుని ద్వారా నాయన మరి చక్కని విషయాలు మాతో బోధించారు. ఒక రిమైండ్గా మళ్ళీ స్వార్థ మీరు ప్రకటించాలి, పరిగెత్తాలి, అనేక ఆత్మలు రక్షించాలని ఒక రిమైండ్ మాకు గుర్తు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నిజమేనైనా ఒక క్షణమునైనా ఒక ఏ సమయం కూడా నైనా వ్యర్థం చేయకూడదని దాసుని ద్వారా మాతో హెచ్చరించింది వందనాలు ప్రభా. అయా నాయన నీ రాకడ సమయంలో మేము అనేకులు రక్షించడానికి మాకు సాయం చేయండి, బలపరచండి, ఆరోగ్యాలు ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి ప్రభా. నీ దాసుల కుటుంబాలు దీవించండి ప్రభా. తండ్రి మీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి, ప్రతి అక్కర తీర్చండి ప్రభా. అయా నాయన నీ దాసుకున్న గొప్ప భారాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇండియా పట్ల ఎంతో భారం ప్రభా. నేను చనిపోతే మరి అక్కడే సమాధి చేయమని ఆయన ఎంతగానో అన్నాడు ప్రభా. అవునాయన ప్రభా, ఎంత గొప్ప భారం నాయన. ఆ భారం విన్నప్పుడు మా హృదయం ఎంతగానో మరి నాయన కరిగిపోయింది నాయన. తండ్రి ఎంత గొప్ప త్యాగం నాయన. ఎంతో దూరదేశం ఉండి కొంత డబ్బు ఎంతో ఖర్చు పెట్టి ప్రభా కొంతమంది నాయన రక్షించాలి, నీ నామలో నాయన నీ రాజ్యంలో చేర్చాలని ఒక భారం కలిగి నీ సేవకుడు వస్తున్నారు ప్రభా. అయ్యా మంచి ప్రయాణం దయచేయండి, నీ సేవకునికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని, శక్తిని ఇవ్వండి, కావలసిన ఫైనాన్స్ అంతా కూడా నాయన యేసుక్రీస్తు నామములో సమకూర్చండి ప్రభా. మీకు వందనాలైనా జాచిన్ బ్రదర్ని బట్టి వందనాలు, తనకున్న భారాన్ని బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ దాసుని ద్వారా ఇంకా అనేక మంది సేవకులు దీవించబడినట్లు, వాక్యంలో ఎదుగునట్లు, ప్రార్థనలో ఎదుగునట్లు, ఆత్మీయతలో ఎదుగునట్లు, మరీ ప్రాముఖ్యంగా అయా మీరు సహాయం చేయండి ప్రభా. తండ్రి మా నీడ్స్ అన్ని కూడా ఎప్పుడైతే మీ వైపు చూస్తామో మా నీడ్స్ అన్ని కూడా మా వెనకాల పరిగెత్తుకొని వస్తాయి ప్రభా. మీరే మాకు సాయం చేయండి. జాసన్ బ్రదర్ దీవించండి, సిస్టర్ ఉద్యోగంలో కృప చూపించండి అయినా, వారి పిల్లలు దీవించండి ప్రభా. అదే రీతిగా మహాలక్ష్మి కోసం నేను ప్రార్థిస్తాను ప్రభా. ఆ బిడ్డ కూడా ప్రభా తండ్రి నాయన మరి కువైట్లో నాయన ఉంటుంది ప్రభా. ఆ బిడ్డను దీవించండి. తన కుమారుడి నాయన మరి నీ సన్నిధికి వచ్చిన ప్రభా ఈ దినం నాయన ఒకసారి నాయన ఇప్పుడు నాయన బలపరచండి, ఓదార్చండి ఆయన తండ్రి. అయా ఇంకా నీ పెద్ద కుమారుడి విషయంలో నాయన తన ఉద్యోగంలో కృప చూపించండి, కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ రీతిగా నాయన మా నార్త్ ఇండియాలో ఉన్న నాయన హిందీ రీజన్లో సేవకులు ఉన్నారు ప్రభా, వారిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా మరి రేపు జూన్ నెలలో జరిగే సువార్త అంతట్లో కూడా నీ సన్నిధి ఉంచాడు ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవుడ నీకు అప్పగించుకుంటున్నా ప్రభా. మేము నిమిత్తం మాత్రం నాయన మా వల్ల ఏమి కాదు నాయన, మీరు మాత్రమే ముందుండి ప్రతి ఒక్క నాయన తండ్రి నాయన కూడిక సహవాసం నాయన మహిమకరంగా జరిగించండి. తద్వారా కొంతమంది అయినా రక్షణలోకి వచ్చినట్టు మీరు సహాయించిన ప్రభా. జాసన్ బ్రదర్ను కూడా బహుగా వాడుకోండి ప్రభా. తను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ప్రభా. వాక్యం ద్వారా నీ సేవకులను పోషించాలని, సేవకులను బలపరచబడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఎంతో మందిని ఇంటర్నేషనల్ లెవెల్గా తీసుకొస్తున్న ప్రభా. నీ దాసుకి ఇంకా మంచి నాయన ఆరోగ్యము కృప నాయన నీ చిత్తం నీ దాసుని పట్ల నెరవేర్చండి ప్రభా తండ్రి. మరొకసారి నేను ఈ జిమ్లో ఉన్న సేవకులందరినీ కూడా పేరు పేరు వరుసను దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, తులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరి పైనను, ప్రత్యేకంగా స్టీవెన్ సార్ పైనను, జూమ్లో పాల్గొన్న ప్రతి సేవకుడు సేవకురాల పైనను ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక.
ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వందనాలండి.